ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో మరొకసారి ఇక సాయంకాలం మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, అందరూ ఎలా ఉన్నారు? మరి నిన్నటి వరకు 9 రోజులు కంటిన్యూస్ స్తుతి ఆరాధన, ప్రైజ్ అండ్ వర్షిప్, మరి అందులో సహాయం చేసినటువంటి సహోదరి సిస్టర్ పావని అండ్ నేను, మరి ఒకరోజు సిస్టర్ సునీత గారు వచ్చారు. సో దేవుడు మమ్మల్ని ఆయన యొక్క సేవలో ఆయన్ని స్తుతించడానికి మరి దేవుడు సహాయం చేసినందుకు మరి సిస్టర్ పావనికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మనం బైబిల్ క్లాసులోకి వెళ్ళిపోదాం. మరి పోయినసారి క్లాసులో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకున్నాము. సో ఈరోజు 12వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. సో దానికి ముందుగా మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని స్తుతించి ఆరాధించి మనం దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. ఓకే, సో ప్రార్థనతో ప్రారంభించుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, 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 మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మా ప్రియ పరలోక తండ్రి, నీ యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆదియు నీవేనైనా, అంతము నీవేనైనా. యేసయ్యా, మా జీవిత ఆరంభము నీవే, మా జీవిత ముగింపు నీవే, మా గానము నీవే, మా ప్రాణం నీవేనైనా. యేసయ్యా, నీకు స్తోత్రం. దేవా, మేము ఎన్నో తలుస్తాము, ఎన్నో అడుగుతాము, కానీ ప్రభా నీ చిత్తమే జరుగునుగాకనైనా. నీ చిత్తానికి వ్యతిరేకమైనది ఏది కూడా మా జీవితంలో జరగకుండునుగాక ప్రభా. మా ఆశకు హద్దు లేదు నాయనా ప్రభా. ఎన్నో ఆశలు మేము కలిగి ఉంటాం తండ్రి, ఎన్నో వాటిని మేము అడుగుతాం ప్రభా. కొన్నిసార్లు మాకు తెలియనివి, మాకు హానికరమైనవి కూడా అడగొచ్చు నాయనా. కొన్నిసార్లు మేము నీ చిత్తంలో లేనివి కూడా మేము అడుగుతాం తండ్రి, కానీ ప్రభా మీ చిత్తమే మా జీవితంలో నెరవేరునుగాకనైనా. యేసయ్యా దేవా, స్తోత్రం, స్తోత్రనైనా. మా చిత్తము కాదు, నీ చిత్తమే. మా తలంపులు కాదు, మీ తలంపులే మా జీవితంలో నెరవేరునుగాక తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హోలీ స్పిరిట్, ఫిల్ us లార్డ్. హోలీ స్పిరిట్ లార్డ్, empower us లార్డ్ జీసస్. థ్యాంక్ యూ మాస్టర్. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేస్ లార్డ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ మర్సీ లార్డ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ఓరి కలబా శందరి అలబా శఖర బరబా రిహందరి కలమర శందర. పరిశుద్ధాత్మదేవా, నీ వరాలతో మమ్మల్ని నింపండి నాయన, నీ ఫలాలతో మమ్మల్ని నింపండి నాయన ప్రభా. అయా తండ్రి స్తోత్రం. మా అందరినీ కూడా తండ్రి నీ ఆత్మ ఫలాలు, ఆత్మవరాలు మా పట్ల మరి మీరు ఏ వరాలైతే మాకు ఇవ్వాలనుకుంటున్నారో అవి ఇవ్వండి నాయన ప్రభా. మమ్మల్ని ఏ పరిచర్యలో ఇంకా వాడుకోవాలనుకుంటున్నావు తండ్రి ప్రభా, మమ్మల్ని ఇంకా వాడుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ శరీరంలోని అవయవాలుగా ప్రభా మమ్మల్ని నాయనా తయారు చేయండి నాయనా ప్రభా. మమ్మల్ని అమర్చండి నాయనా ప్రభా. మమ్మల్ని శుద్ధి చేయండి నాయనా. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఎన్ని తలచినా, ఏది అడిగినా, జరిగేది నీ చిత్తమే. ఎన్ని తలచినా, ఏది అడిగినా, జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా, ఏది అడిగినా, జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ తోడు లేక, నీ ప్రేమ లేక, ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక, ఇలలోన ఏ ప్రాణి బ్రతుకలేదు. అడవి పువ్వులే
నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఆపదలు నన్ను వెన్నంటి ఉన్నా నా కాపరి నీవై నన్నాదుకొంటివి. అవును తండ్రి యేసయ్యా, మా జీవితంలో ఎన్నో ఆపదలు నాయన, ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు ప్రభా మమ్మల్ని ఆవరించినను తండ్రి. మంచి కాపరిలాగానైనా నీవు మా చేయి పట్టుకొని నడిపించావు నాయనా, మాకు తోడుగా ఉన్నావు నాయనా, మాకు బలం ఇచ్చావు నాయనా ప్రభా, నీకు స్తోత్రం తండ్రి. అయా మాకు ఎంతో నైనా ప్రభా నువ్వు శక్తిని ఇచ్చావు నైనా ప్రభా. అయా నువ్వు గొప్ప దేవుడవు నైనా, నీకు స్తోత్రం నైనా, స్తోత్రం తండ్రి. హల్లెలూయా. ఆపదలు నన్ను వెన్నంటి ఉన్నా నా కాపరి నీవై నన్నాదుకొంటివి. లోకమంతయు నన్ను విడచిన, లోకమంతయు నన్ను విడచిన నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివా. అనుదేవా, మా స్థితి గమనించిన దేవుడవునైనా ఆయా పాప స్థితిలో, పాప ఊబిలో ఉన్న మమ్మల్ని తండ్రి రక్షించడానికి ప్రభా మా కోసం నైనా పరలోకం నుండి దిగి వచ్చావయ్యా, నీకు స్తోత్రం తండ్రి, స్తోత్రం. మా స్థితి గమనించి మమ్ము ప్రేమించి కల్వరిలో నా కొరకై యాగమైతివా. నీదు యాగమే నా మోక్ష మార్గము, నీదు యాగమే నా మోక్ష మార్గము. నీ అందే నిత్య జీవము ప్రభువా, నీ అందే నిత్య జీవము. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. We praise you Lord. We worship you Lord Jesus. Thank you Lord. Thank you Lord. Thank you Lord. Jesus, you are great Lord. You are so loving Lord. You are so marvelous Jesus. We love you. We worship you. We adore you Lord Jesus. Hallelujah. 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 మమ్మల్ని బలపరిచిన దేవానికి స్తోత్రం. అయా కంటి పాపల మమ్మల్ని కాపాడిన దేవానికి స్తోత్రం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. కంటి పాపలా కాచినావయా, చంటి పాపను మోసినట్లు మోసినావయా. చేతి నీడలో దాచినావయ్యా, తోడుగా మా ముందరి నడిచినావయ్యా. కంటి పాపలా కాచినావయ్యా, చంటి పాపను మోసినట్లు మోసినావయ్యా. చేతి నీడలో దాచినావయ్యా, తోడుగా మా ముందరి నడిచినావయ్యా.
పోషించినావయ్యా, బలపరిచినావయ్యా, భయము వలదని ధైర్యమునిచ్చినావయ్యా, కాపాడినావయ్యా, నడిపించినావయ్యా, ఓట మంచులో విజయమునిచ్చినావయ్యా, మా తలంపులు కాదు నీ తలంపులే మా జీవితాలలో జరిగించినావయ్యా, మా ఊహలే కాదు నీ ప్రణాళికి మానక సమయానికి జరిగించినావయ్యా, కంటి పాపలా కాచినావయ్యా, చంటి పాపను మోసినట్లు మోసినావయ్యా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, ప్రైజ్ యూ లార్డ్, వర్షిప్ యూ లార్డ్ జీసస్. నీకే మహిమనైనా, నీకే ఘనత ప్రభా, నీకే ఆరాధన తండ్రి. యేసయ్యా, సమస్తం నీకే తెలుసునైనా ప్రభా. ప్రభా, మా జీవితంలోనైనా అన్నీ మాకు తెలియదునైనా తండ్రి. యోబు జీవితంలో తండ్రి ప్రభా, తను అందరినీ కోల్పోయినప్పుడు నైనా, తన బిడ్డలను కోల్పోయినప్పుడు తండ్రి నీ ముందు సాష్టాంగ పడి నిన్ను ఆరాధించాడు నైనా ప్రభు. దేవా, నీకే మహిమ అని చెప్పాడు తండ్రి. ప్రభా, మాకైతే అంత నష్టమైతే మాకు కలగలేదు, కానీ ప్రభా యేసయ్యా నీకు స్తోత్రంనైనా, మాకు కలిగిన నష్టాలలో తండ్రి, మా యొక్క పరిస్థితులలోనైనా, మా యొక్క శ్రమలో అన్నిటిలో ప్రభా నీ చిత్తమేనైనా, నీకే మహిమని ప్రభా, నీకే మహిమ చెల్లిస్తున్నాం తండ్రి, నీకే మహిమ చెల్లిస్తున్నాం ప్రభా. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్, వర్షిప్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, థ్యాంక్ యూ, ప్రైజ్ యూ, వి లవ్ యూ జీసస్, వి లవ్ యూ లార్డ్. హల్లెలూయా ప్రభా, స్తోత్రం నాయనా. ఈరోజు ప్రభా ఇక లైవ్లో ఉన్న ప్రతి బిడ్డ జీవితంలో కూడా తండ్రి ఎన్నో వేదనలు ఉండొచ్చు ప్రభా, ఎన్నో కష్టాలు ఉండొచ్చు ప్రభా, కానీ తండ్రి ఈ లోకంలోనైనా మా కష్టాలలో, మా బాధలలోనైనా ఏ మనిషిలోనైనా మాకు సహాయం చేయలేరునైనా. ఓన్లీ యూ కెన్ హెల్ప్ అస్ లార్డ్, ఓన్లీ యూ కెన్ డెలివర్ అస్ లార్డ్, ఓన్లీ యూ కెన్ హీల్ అస్ మాస్టర్ జీసస్. ప్రభా, ఈ లోకము దాని వ్యామోహము గతించిపోతుంది నాయనా ప్రభా. ఇంకా కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలలో ప్రభా ఈ లోకం అంతం కాబోతుంది నాయనా. నీవు రాబోతున్నావు నాయనా, రాజాధిరాజుగా, ప్రభుల ప్రభుగా నువ్వు రాబోతున్నావు తండ్రి. యేసయ్యా, మీ రాక కోసం నాయనా ఈ లోకమంతా నాయనా నిన్ను నమ్మిన బిడ్డలు, మరి ఈ సృష్టి యావత్తు కూడా ఎదురు చూస్తూ ఉందని మేము చదువుతున్నాం వాక్యంలో ప్రభా. మరి నీకు రాక కంటే ముందుగా అంత్య అబద్ధ క్రీస్తు అనేవాడు రాబోతున్నాడు. వాడు ఎప్పుడు బయలుపాటు అవుతాడో మాకు తెలియదు ప్రభా, కానీ దేవా మేమందరం సిద్ధంగా ఉండడానికి సాయం చేయండి. నీ పని చేయడానికి మాకు బలం ఇవ్వండి నైనా. దావీదును ఎలా బలపరిచావు నైనా ప్రభా. దేవా, నీ బిడ్డనైనా, నీ సేవకుడు తండ్రి, నీ ప్రవక్త దావీదును నువ్వు ఎలా బలపరిచావు. ఎన్ని శ్రమలునైనా, ఎన్ని కష్టాలలో తండ్రి దావీదు నీ మీద ఆధారపడ్డాడు నైనా. నిన్ను నమ్మిన బిడ్డగా ఉన్నాడు తండ్రి. అయా, మిమ్మల్ని ఎంతగా ఆరాధించాడు నైనా, మిమ్మల్ని ఎంతగా ప్రేమించాడు నైనా ప్రభు. దేవా, దావీదులాగా మేము కూడా నైనా అలా ఉండడానికి మాకు సహాయం చేయండి నైనా ప్రభా. స్తోత్రం తండ్రి. యేసయ్యా, దావీదుని ఎలా నువ్వు కనికరించావు నైనా, ఎలా అనుక్షణము తోడుగా ఉన్నావు, శత్రువుల చేతి నుంచి కాపాడావు నైనా తండ్రి. మీరు ఇచ్చినటువంటి ఆ యొక్క వాగ్దానం ఏదైతే ఉందో అది నెరవేర్చావు నైనా. అయా, అతనితో మీరు చేసిన నిబంధన మీరు జరిగించారు. అదేవిధంగా మా పట్ల కూడా నెరవేర్చమని, దీవించమని నైనా నీకే మహిమ ఘనత ఆరాధన చెల్లిస్తూ తండ్రి, ఇంకో సమయంలోనైనా నీ వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా
ఆయన మాతో మాట్లాడమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా మన దేవుడు ఎంతో గొప్పవాడు. ఆయన ప్రేమను మనం వర్ణించలేం. ఆయన ప్రేమను, దేవుడు మన జీవితంలో చేసిన మేళ్లను మనం తలంచుకున్నప్పుడు మనము ఎంతో కృతజ్ఞత హృదయం వచ్చేస్తుంది. లాస్ట్ ఇయర్ కాకుండా అంతకుముందు, అంటే 1 year బ్యాక్, 2 years అవుతుంది ఇప్పటికీ. సేమ్ ఇదే టైంలో మరి September 9th డాడీ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఆ టైంలో మేము ఎంత టెన్షన్లో, ఎంత బాధలో, అయోమయ పరిస్థితిలో ఉన్నామంటే ప్రియులారా చెప్పలేము. కానీ ఆ సిచ్యువేషన్ని ఎదుర్కోవడానికి దేవుడు మాకు శక్తినిచ్చాడు, మాకు బలం ఇచ్చాడు. డాడీ ఐసీయూలో ఉండడం, రోజుకి 2 సార్లు లోపలికి వెళ్ళి డాడీతో మాట్లాడడం, ఆయన మమ్మల్ని చూడగానే ఆయన ఏడవడం, మేము మా దుఃఖాన్ని దిగమింగుకొని ధైర్యంగా డాడీ దగ్గరికి సంతోషంగా ఉన్నట్టు వెళ్ళి సంతోషంగా కనిపించేవాళ్ళం. డాడీని ఏడవనిచ్చేవాళ్ళం కాదు. నువ్వు ధైర్యంగా ఉండాలి నాన్న, నీకేమి కాదు, నువ్వు యేసయ్యని స్తుతించు, యేసయ్యా యేసయ్యా అని చెప్పు, నీకు మంచిగా అవుతుంది అని అలా మేము డాడీకి ధైర్యం చెప్తూ మాట్లాడుతూ, నాకైతే అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థమయ్యేది కాదు. అసలు ఏం మాటలు వచ్చేవి కాదు నాకు. ఇంకా అలాగా ఒక్కొక్కరం వెళ్ళి, నేను ఫస్ట్ వెళ్ళడం, తర్వాత చెల్లి వెళ్ళడం, అట్లా ఒక్కొక్కరు వెళ్ళి ఒక 5 నిమిషాలు మాట్లాడి వచ్చేయడం. సో ఆ దినాలు గుర్తుకొస్తే నిజంగా నాకైతే ఎప్పుడు నేను గుర్తు చేసుకోను. కానీ సమ్టైమ్స్ ఈరోజు సడన్గా నాకు గుర్తుకొచ్చింది. దేవుడు నిజంగా, అంటే ఆయన చిత్తం. మా చిత్తం ఏంటంటే, ప్రభా డాడీని బ్రతికించు అని అడిగాం, కానీ అది ఆయన చిత్తం కాదు. దేవుడు ఆయనకి విశ్రాంతి ఇవ్వాలనుకున్నాడు, తన దగ్గర పిలుచుకోవాలనుకున్నాడు. ఆయన సమయం అయిపోయింది, తీసుకెళ్ళిపోయారు, మహిమలోకి తీసుకెళ్ళిపోయారు. సో మనం అనుకుంటాం ప్రియులారా, ఎందుకు దేవుడు నా ప్రార్థన వినలేదు, దేవుడు బ్రతికించవచ్చు కదా, దేవుడు సర్వశక్తిమంతుడు కదా, స్వస్థపరుస్తాడు కదా, మరి ఎందుకు నా తండ్రిని స్వస్థపరచలేదని మనం ఎన్నో క్వశ్చన్స్ వేయచ్చు, ఎన్నో క్వశ్చన్స్. బట్ చివరిగా ఆయన చిత్తమే. ప్రభా, మా ఊపిరి, మా జీవితం ఇది నీది, నీవిచ్చినది, నువ్విచ్చిన జీవితం, నువ్వు తీసుకునే హక్కు నీకుంది. ఎప్పుడు తీసుకోవాలో ఆయన నీ ఇష్టం ప్రభా. సో అలాగా చెప్పడానికి కూడా దేవుడు శక్తినిచ్చాడు. కొన్నిసార్లు చాలా బాధ, ఏడుపు వచ్చినప్పుడు, ఎందుకు ప్రభువా, ఎందుకు డాడీని ఎందుకు అప్పుడే తీసుకున్నావు ప్రభా అని ఒక ప్రశ్న అడుగుతాను. కానీ వెంటనే ఓకే నీ చిత్తం ప్రభా, నీకు స్తోత్రం అని ఆయనకి స్తోత్రం చెల్లిస్తాను. ప్రియులారా, మన జీవితంలో ఇలాంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. సో ఈరోజు అలాగా నాకు గుర్తుకొచ్చింది. దేవుడు మమ్మల్ని బలపరిచినందుకు, ఆయన చిత్తమే జరిగించుకున్నందుకు నేను ఆయనకి వందనాలు చెల్లిస్తున్నాను. అందుకే మనం ప్రార్థించాలి. ఒక ప్రార్థన ఏంటంటే, ప్రభా నీ చిత్తమే మా జీవితంలో జరుగుగా, మా చిత్తం కాదు, మా తలంపులు కాదు, మా ఊహలు కాదు, నీ ప్రణాళికను మాలో నెరవేర్చు. సో అందుకే నాకు ఎందుకు ఈరోజు లైవ్లోకి రాకముందు నుంచే నాకు ఆ పాట మైండ్లోకి వస్తూ ఉంది. ఎన్ని తలచినా, ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. సో దేవునికి స్తోత్రం. ప్రియులారా, మనం వాక్యంలోకి వెళ్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. ఈ అధ్యాయం అంతా కూడా మరి పరిశుద్ధాత్మ యొక్క వరాలు, తర్వాత పరిశుద్ధాత్మ యొక్క పరిచర్యలు, వాటి గురించి రాయబడి ఉంది. సో ఎవరైతే పరిశుద్ధ ఆత్మతో నింపబడతారో మనందరం కూడా
ఆయన విశ్వాసులము కానీ, సేవకులము కానీ, ఆయన సేవలో ఉన్న వాళ్ళు కానీ, మరి ఎక్కువగా ఈ 9 వరాలు, ఆత్మ వరాలు, పరిశుద్ధాత్మ వరాలు దేవుడు ఎవరికి ఇస్తాడు, ఎందుకు ఇస్తాడు అంటే సంఘ క్షేమాభివృద్ధి కోసం, సంఘం అభివృద్ధి పొందడానికి దేవుడు ఆయన ఎన్నుకున్నటువంటి ప్రజలకు ఇస్తాడు. ప్రజలందరికీ ఇస్తాడు. సేవకులకి ప్రత్యేకంగా కొన్ని స్పెషల్ గిఫ్ట్స్, ఆత్మ వరాలనే ఉంటాయి. సో అసలు మెయిన్ మనం యేసు ప్రభుని దేవుడు రక్షకుడు అని అంగీకరించడానికి పరిశుద్ధాత్ముడే కారణం. పరిశుద్ధాత్మ లేకపోతే, పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చి ఆయన యేసే దేవుడు అని ఒప్పింపచేస్తాడు, మన పాపముల గురించి ఒప్పింపచేస్తాడు. సో పరిశుద్ధాత్మ లేకుండా ఎవరు కూడా యేసు ప్రభు దేవుడని కానీ, ప్రభు అని కానీ ఒప్పుకోరు. సో మనం పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాం. మనందరం యేసే దేవుడు అని నమ్ముతున్నాం కదా. సో వీ హ్యావ్ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. హోలీ ట్రినిటీలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, అందులో పరిశుద్ధాత్మని మనం కలిగి ఉన్నాము. యేసే మనలో ఉన్నారు, మన హృదయంలో ఉన్నారు, తండ్రి దేవుడు కూడా మనలో ఉన్నారు. సో పరిశుద్ధాత్ముడు ఇప్పుడు మన ద్వారా పనిచేస్తున్నాడు. సో ఒకప్పుడు మనం అన్యజనులుగా ఉన్నప్పుడు, దేవుని దగ్గరికి రాకముందు మనకి ఎట్లా ఇష్టం వచ్చినట్టు మనం బ్రతికాం, ఇష్టం వచ్చినట్టు మనం జీవించాం. విగ్రహారాధనలో జీవించారు కొంతమంది, పాపములో జీవించారు కొంతమంది. సో మేమైతే మా తాతయ్య నానమ్మ సమయం నుంచి, వాళ్ళ జనరేషన్ నుంచి మేము క్రైస్తవులుగా మారాము. తాతయ్య నాయనమ్మ, తర్వాత మా డాడీ, ఇప్పుడు మేము. అమ్మమ్మ వాళ్ళు కూడా అంతే. వాళ్ళు ఇంకా ముందు నుంచే వాళ్ళు క్రైస్తవులుగా ఉన్నారు. మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అయితే, ఆ ఊర్లో అందరి పేర్లు బైబిల్లో పేర్లే అండి, అందరి పేర్లు బైబిల్ నేమ్సే అనమాట. సో అట్లా వాళ్ళు, మా తాతగారు కూడా చాలా భక్తిపరుడు, పౌలు గారు. సో అందరు కూడా ఆయన్ని చాలా నీతిమంతుడు అని చెప్పేవాళ్ళు అనమాట. ఆయన చాలా భయభక్తులు, దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి. నా అమ్మమ్మ కూడా చాలా విశ్వాసం. ఆమె చనిపోయే వరకు కూడా బైబిల్ చదువుతూనే ఉంది. చనిపోయే ఆ వారంలో కూడా సండే చర్చ్కి వెళ్ళి దేవుని ఆరాధించి కానుక వేసి వచ్చింది. ఆ వారమే ఆమె ఒక 2 రోజులు అనారోగ్యమై చనిపోయారు. తను అలా ప్రార్థన చేసుకుంది, ప్రభా నాకు మంచి మరణం దయచేయండి, అంటే నేను మంచంలో పడకూడదు, సిక్ అయ్యి చనిపోవద్దు అనేది ఆమె యొక్క ఆశ. సో అలాంటి ఒక ఫ్యామిలీ. సో ఒకప్పుడు మనం అలా అన్యులుగా ఉండి, విగ్రహారాధనలో ఉండి, ఇప్పుడు కొంతమంది పాపంలో ఉండొచ్చు, చాలా భయంకరమైన తాగుడులో కానీ, వ్యభిచారంలో కానీ, ఇంకా రకరకాల పాపాలు, యథార్థత లేని జీవితం. ఒకవేళ ఆ పాపాలు ఒకవేళ చేయకపోయినా, మనం ఏ పెద్ద పెద్ద తప్పులు చేయకపోయినా కూడా బేసికల్లీ మనం సిన్నర్స్. మనలో ఉన్న రక్తం పాపముతో కూడిన రక్తం. ఎందుకంటే ఆదాము రక్తం కదా, ఆదాములో నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా, మనుషులందరూ పాపం చేసి దేవుని యొక్క మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నేను ఏదో మంచి కార్యాలు చేస్తున్నాను, నేను మంచివాడిని, నేను ఏ దొంగతనం చేయలేదు, ఎలాంటి వ్యభిచారం చేయలేదు, నేను ఎవరికి హత్య చేయలేదు, లేకపోతే నేను అబద్ధం ఆడలేదు, నేనే మంత్ర తంత్రాల దగ్గరికి వెళ్ళలేదు, కాబట్టి నేను నీతిమంతుని అని చెప్పుకోవడానికి లేదండి, నేను పరిశుద్ధుని అని చెప్పుకోవడానికి లేదు. అవన్నీ చేయకపోయినా కూడా మన స్వభావమే పాప స్వభావం. మన రక్తంలోనే, మన డిఎన్ఏలో పాపం ఉంది. సో మనం ఎంత మంచిగా పైకి ఎంత మంచిగా ఉన్నా సరే మన డిఎన్ఏలో ఫాల్ట్ ఉంది. సో ఆ డిఎన్ఏ మారాలి. అందుకే యేసు ప్రభు ఆయన తన పరిశుద్ధమైన రక్తాన్ని మన కోసం చిందించి మన డిఎన్ఏ మార్చేశాడు, మన రక్తంలో ఉన్న పాపాన్ని తీసేశాడు. సో ఇప్పుడు మనం ఆయనని మనం దేవుడిగా, రక్షకుడిగా, ప్రభువుగా అంగీకరిస్తున్నాం. అది ఎవరి ద్వారా జరిగింది? పరిశుద్ధాత్మ ద్వారానే జరిగింది. ఓకే, ఇది నంబర్ 1 కార్యం. ఆ తర్వాత 4వ వచనం నుండి
పరిశుద్ధాత్మ వరములు నానా రకాలుగా ఉన్నాయి. ఆత్మవరాలు నానా విధాలుగా ఉన్నాయి. సో ఈ నానా రకాలైనటువంటి ఆత్మవరాలు ఉన్నప్పటికీ జరిగించేది ఆత్మవరాలు, కృపావరాలు ఎన్నో ఉన్నా, ఆత్మవరాలు ఉన్నా జరిగించేది, కార్యం జరిగించేది పరిశుద్ధాత్ముడే. పరిచర్యలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో రకాల పరిచర్యలు. అన్ని పరిచర్యలని జరిగించేది ప్రభువే, యేసు ప్రభు, పరిశుద్ధాత్మదేవుడు. సో నీకు కృపావరాలు ఉండొచ్చు, పరిచర్యలు ఉండొచ్చు. అంటే ఇప్పుడు పరిచర్యలు లేని వాళ్ళకు కూడా కృపావరాలు ఉంటాయి. ఇప్పుడు సపోజ్ సేవ చేయట్లేదు కానీ భాషావరం ఉంటుంది కదా, వాళ్ళకి భాషావరం ఉంటుంది, దర్శనవరం ఉంటుంది, ప్రవచన వరం ఉంటుంది, వాళ్ళకి వివేచన వరం, స్వస్థత వరం కూడా ఉండొచ్చు. వాళ్ళు ప్రార్థన చేస్తే స్వస్థతలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి. కానీ వాళ్ళు అంత సేవలో లేరు, అయినా కూడా వాళ్ళకి ఆ వరాలు పనిచేస్తాయి, విశ్వాసులకు కూడా పనిచేస్తాయి. సో ఇవన్నీ జరిగించేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ కార్యం ఇది. కాబట్టి ప్రియులారా, ఈరోజు నీకు ఆత్మవరాలు ఉండొచ్చు. సో ఆత్మవరాలలో ఏంటి? ఆ ఆత్మ వరాలు మరి బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, ఈ రెండు కూడా. అంటే బైబిల్ వాక్యం, దేవుని యొక్క వాక్యాన్ని మనం సరిగా బోధించడం కూడా ఇది ఒక వరమే. ఇప్పుడు నేను ఈరోజు వాక్యం బోధిస్తున్నాను, ఇది నేను నా సొంత జ్ఞానము, నా సొంత శక్తితో నేను చెప్పలేనండి, అసలు ఒక మాట కూడా మాట్లాడలేను. కానీ ఇది దేవుని యొక్క వరం, ఈ బుద్ధి వాక్యం చెప్పేవరం. జ్ఞానవాక్యం, కొన్నిసార్లు మరి వాక్యం బోధిస్తున్నప్పుడు ఎన్నో ఆత్మీయమైనటువంటి మర్మాలు అందులో దేవుడు తెలియచేస్తూ ఉంటాడు. ఆత్మనేత్రాలతో మనం చూడొచ్చు. కొంతమంది కోసం మనం ప్రార్థన చేసినప్పుడు అక్కడ వాళ్ళకి ఎవరెవరికి ఏం ప్రాబ్లం ఉంది, ఎవరికి ఏ సమస్య ఉంది అనేది దేవుడు తెలియజేస్తాడు. సో అలాంటి జ్ఞానం, బుద్ధివాక్యం, జ్ఞానవాక్యము, ఈ రెండు వరాలు. సో అలా పరిశుద్ధాత్మ దేవుడు ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్నాడు. అలా కొంతమందికి విశ్వాస వరం ఇస్తున్నాడు. అంటే మరి విశ్వాసం లేకుండా మనం దేవుణ్ణి నమ్ముతామా? అది ఆల్రెడీ ఫస్ట్ మనకు విశ్వాసం ఉండే మనం ప్రభులోకి వచ్చాం కదా, బ్యాప్టిజం తీసుకున్నాం కదా, ఆయన బిడ్డలంగా మారాం కదా, మళ్ళీ విశ్వాసవరం ఏంటి? పరిశుద్ధాత్మ వరం విశ్వాసవరం ఏంటంటే ఇది గొప్ప కార్యాల కోసం. అంటే మామూలుగా యేసు ప్రభు దేవుడు అని చెప్పడానికి మనకి నార్మల్ ఫెయిత్ చాలు. కానీ మనము ఏదైనా, ఇప్పుడు నేను ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడు అని అది చేయడానికి మనకు విశ్వాసము, నార్మల్ ఫెయిత్ ఉంటే సరిపోదు, కొద్దిగా విశ్వాసం ఉంటే సరిపోదు. అది ఒక వరం అనమాట, పరిశుద్ధాత్మ వరంగా మనకిస్తాడు. ఆ టైంలో ఎక్కువ మనకి విశ్వాసం వచ్చేస్తుంది, తప్పకుండా ఇది జరుగుతుంది అని ఒక విశ్వాసం అనమాట. సో మనకి ఒక ధైర్యం వచ్చేస్తుంది. సో ఇది మామూలు విశ్వాసం కాదండి. ఎక్కువ పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్క సమయంలో మనకి ఎక్కువ విశ్వాసం ఇస్తాడు. ఇప్పుడు చూడండి, కష్టాలు, సమస్యలు, బాధలు వచ్చినప్పుడు లేదు, దేవుడు చిత్తంలో నేను ఉన్నాను, దేవుడికి తెలియకుండా ఏది నా జీవితంలో జరగదు, స్టిల్ ఐ బిలీవ్ మై గాడ్, నా దేవుడు నాతో ఉన్నాడు, నేను నమ్ముతున్నా. గొప్ప విశ్వాసం, మామూలు విశ్వాసం కాదు. సో అది ఎట్లా అంటే పరిశుద్ధాత్మతోటే మనకు వస్తుంది. పరిశుద్ధాత్మ వరం అనమాట. వాక్యం చెప్పాలి. ఈరోజు నాకేమి ఇప్పుడు కొంతమంది మా పాట పాడు, ప్రేయర్ చేయంటే భయపడతారు, ప్రార్థన చేయమంటే భయపడతారు, పాట పాడమంటే భయపడతారు, చిన్న వాక్యం చెప్పమ్మా అంటే అమ్మో నాకు తెలియదు, నేను చెప్పలేను, భయం అంటారు. కానీ వాళ్ళలో పరిశుద్ధాత్మ వరం పనిచేస్తే వాళ్ళకి ఆ విశ్వాసం, ఎస్ నేను చెప్పగలను, నేను చేయగలను, నేను పాడగలను, నేను కూడా నడిపించగలను అనే ఒక ధైర్యంతో కూడిన విశ్వాసం వచ్చేస్తుంది. విశ్వాసం వచ్చినప్పుడు మనకి ఆటోమేటిక్గా ధైర్యం వస్తుంది, భయం అనేది ఉండదు ఇంకా. సో ఆ విశ్వాసం, అదే పరిశుద్ధాత్మ ద్వారా కొంతమందికి అద్భుతాలు చేసే వరం. అద్భుతాలు ప్రార్థన చేసినప్పుడు పౌలు గారు ప్రార్థన చేస్తే ఒక అతను కిటికీలో కూర్చొని వాక్యం వింటూ ఉంటాడు, అక్కడ నుంచి కింద పడతాడు, చనిపోతాడు. సో వాళ్ళు లోపలికి తీసుకొస్తారు. పౌలు అతని కోసం ప్రార్థన చేస్తే చనిపోయిన వాడు లేస్తాడు. పేతురు గారు కూడా తబితా ఇంటికి వెళ్తాడు, చనిపోయిన స్త్రీ,
ఆమె కోసం ప్రార్థన చేసి తబితా లే అనగానే లేచేస్తున్నాను. అద్భుతం. అంటే వాట్ ఈజ్ ఇంపాసిబుల్, ఏదైతే అసాధ్యమో దాన్ని సాధ్యం చేయడం అద్భుతం. చనిపోయిన వాళ్ళు లేవడం. పౌలు గారు కర్చీప్, మనం వాడుకునే కర్చీప్, ఈ కర్చీప్ ద్వారా స్వస్థతలు జరిగాయి. నడికట్టు ద్వారా ఆయన, అంటే వాళ్ళు అప్పుడు నడికట్టు నడుముకి కట్టుకునే వాళ్ళు ఇట్లా జెంట్స్, వాళ్ళ డ్రెస్సింగ్ అది. యూదుల యొక్క వస్త్రధారణ డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళ మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా వాళ్ళ దుస్తులు వేరుగా ఉండేవి. సో ఆ ట్రెడిషనల్ డ్రెస్, ఇప్పుడు మన ఇండియాలో అంటే లేడీస్ శారీస్, జెంట్స్ ధోతి, లాల్చీ పైజామా, ధోతి అట్లా వేసుకునేవాళ్ళు. అది సాంప్రదాయంగా. ఇప్పుడు హిందూస్ పెళ్ళిళ్ళలో ఏం వేసుకుంటారండి? పెళ్ళికి కూర్చునే ముందు మనలాగా సూటు బూటు వేసుకోరు. వాళ్ళు ఏం వేసుకుంటారు? పంచలు కట్టుకుంటారు. అది వాళ్ళ డ్రెస్, అంటే మన ఇండియన్ ట్రెడిషన్. అది నార్త్ సైడ్ వెళ్తే అక్కడ వేరే ట్రెడిషన్ ఉంటుంది, మొత్తం లాల్చీ పైజామా లాగా. అది దాన్ని ఏదో అంటారు, నాకు తెలీదు. బాగా పెట్టుకుంటారు ఆ డ్రెస్సింగ్. గాగ్రా వేసుకుంటారు లేడీస్. సో అంటే ఇప్పుడు వాళ్ళు వేసుకున్న ఆ కట్టుకున్న ఆ టవల్ ఏదైతే ఉందో దాంతో, ఆ చేతి రుమాలతోటి, వాళ్ళు చెమట తుడుచుకునే రుమాలతోటి తీసుకెళ్ళి ఆ రోగి మీద పెట్టండి, ఆ దయ్యం పట్టిన వాడి మీద ఈ కర్చీప్ తీసుకెళ్ళి పెట్టండి అంటే ఏముంది ఆ కర్చీప్లో? కర్చీప్ని ఇప్పుడు పౌలు గారు పట్టుకున్నారు. పౌలు గారిలో పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ శక్తి ఇప్పుడు మన చేతికి ఇప్పుడు సెంట్ అంటుకుంది అనుకోండి, స్ప్రే, మనం బట్టలకి స్ప్రే కొట్టుకుంటాం కదా, మనం ఆ బట్టలు తీసేసిన తర్వాత కూడా ఆ స్మెల్ అనేది ఆ దుస్తులకు ఉంటుంది కదా. సో అట్లాగే ఇప్పుడు మనం అదే చేత్తో మనం కర్చీప్ పట్టుకుంటే కర్చీప్కి కూడా ఆ స్మెల్ వస్తుంది. అలాగా ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అతనిలో ఉన్నాడు, అతని శరీరంలో ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ శక్తే ఆ కర్చీప్లోకి వచ్చింది. ఇది విశ్వాసం. చాలామంది విమర్శిస్తూ ఉంటారు, మినిస్ట్రీలో కొంతమంది కర్చీపులు అమ్ముతున్నారు, తర్వాత ఈ ప్రేయర్ ఆయిల్, చూడండి ఇది ప్రేయర్ ఆయిల్, ఇది ప్రేయర్ ఆయిల్స్ అమ్ముతూ ఉంటారు అని విమర్శిస్తూ ఉంటారు. అంటే మనలోనే మన ఒక క్రైస్తవ సేవకుని ఇంకొక క్రైస్తవ సేవకులు విమర్శిస్తూ ఉంటారు. అంటే వాళ్ళు కర్చీపులు అమ్ముకుంటున్నారు, వాళ్ళు ఆయిల్ బాటిల్స్ అమ్ముతున్నారు, వాళ్ళు క్యాలెండర్లు అమ్ముతున్నారు, వాళ్ళు డైరీలు అమ్ముతున్నారు, వాళ్ళు పాటల పుస్తకాలు అమ్ముతున్నారు, ఇవన్నీ అమ్ముతున్నారు అనేసి వాళ్ళు చెప్తారు. ఎందుకు? వాళ్ళు కూడా విశ్వాసం. ఈ పలానా కర్చీప్స్, ఇప్పుడు మేము కూడా, నేను ఒక సెంటర్లో పనిచేశాను, ముత్తంగి డివైన్ వర్డ్ సెంటర్లో. అక్కడ మా దగ్గర కూడా మరి ఫాదర్ గారు రాసిన పాటలే కానీ, ఆయన రాసిన బుక్స్, మరి అక్కడ తయారు చేసే క్యాలెండర్స్, మరి ఎంతో ఖర్చు కదండి, ఎంతో ప్రయాస కదా. ఫ్రీగా వస్తాయా మనకి? ఎట్లా వస్తాయి? ఒక బుక్ తయారు చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ఒక క్యాలెండర్ తయారు చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ఆ తయారు చేసిన వాళ్ళు, ఆఫీస్లో పనిచేసే వాళ్ళు, వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలి కదా. వాళ్ళు వచ్చి సేవ చేయాలంటే వాళ్ళ ఫ్యామిలీస్కి ఎలాగా? ఒక పెద్ద మినిస్ట్రీ నడిపిస్తున్న వాళ్ళు, ఒక పెద్ద ఆఫీస్ లాగా అనుకోండి, అంత పెద్ద మినిస్ట్రీ, 1000 మంది ప్రజలు వస్తారు. మరి అంత పెద్ద మినిస్ట్రీ చేస్తున్నప్పుడు ఇప్పుడు కొత్త వాళ్ళు తెలియదు, వాళ్ళు వస్తారు, ఇది ఆయిల్ రాసుకుంటే మీకు మంచిగా అవుతుందమ్మా అని చెప్తాము. అయ్యో ఆయిల్ మా దగ్గర లేదు. ఓకే, ఇప్పుడు మనమే బయట కొనుక్కునేది వాళ్ళు ఇక్కడ చర్చిలో కొనుక్కుంటున్నారు, తప్పేంటి? ఇప్పుడు బయట మనం హెయిర్ ఆయిల్ కొనుక్కోవట్లేదా? మనం తలకు పెట్టుకోవడానికి, వంట చేసుకోవడానికి కొనుక్కుంటున్నాం కదా. బట్టలు కొనుక్కోమా? కర్చీప్స్ కొనుక్కోమా? అలాగనే చర్చిలో కొనుక్కుంటున్నాము. అదేం బిజినెస్ కాదు. బిజినెస్ అయినా కూడా ఆ వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో అది సేవలోనే వాడుతున్నారు కదా. మనం ఎందుకు దాన్ని తప్పు పట్టాలి? ప్రేయర్ ఆయిల్, ఇప్పుడు ప్రార్థన చేసి మేము అక్కడ ఆయిల్ డబ్బాలు నింపేవాళ్ళం, నేను కూడా నింపేదాన్ని. ఆయిల్ నింపి తర్వాత వచ్చి మరి ఫాదర్ వచ్చి ప్రేయర్ చేసేవాడు, బ్లెస్సింగ్ ఇచ్చేవాడు, ఈ నూనె రక్తంగా మార్చును గాక, మార్చబడును గాక అని ప్రేయర్ చేసిన తర్వాత దాన్ని, ఇది ప్రేయర్ ఆయిల్ అని విశ్వాసంతో వాళ్ళు, ఇది ఆయిలే, ఉట్టి కొబ్బరి నూనె, ఏమీ లేదు ఇందులో. కానీ విశ్వాసం ద్వారా, ప్రార్థన ద్వారా ఈ నూనెలోకి దేవుని శక్తి వెళ్తుంది. ఆమేన్.
ఎవరైతే నమ్ముతారో ఇది దేవుని శక్తితో నింపబడింది అని నమ్మి వాళ్ళు అప్లై చేసుకున్నప్పుడు, లేదా నోట్లో వేసుకున్నప్పుడు, తాగినప్పుడు, లేదా కాలుకి చేతికి ఎక్కడైనా రాసుకున్నప్పుడు నిజంగా మిరకల్స్ అవుతాయి, స్వస్థతలు అవుతాయి. మేము మా కళ్ళారా ఎన్నో చూసాం. కర్చీఫ్ ద్వారా స్వస్థతలు అవుతాయి. నేను ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళినప్పుడు నేను చాలా ఒక 6 మూరల వైట్ చున్నీ, ఇట్లా చున్నీ వైట్ కలర్లో కొనుక్కొని, ఒక చున్నీ కూడా కాదు శారీయే కొనుక్కొని వెళ్ళాను. కొన్ని కర్చీఫ్స్, నేను నాకు కొన్ని వస్తువులు అవన్నీ కూడా తీసుకెళ్ళి, మరి ఎక్కడెక్కడ పరిశుద్ధ స్థలాలు, ఎక్కడెక్కడ పరిశుద్ధ స్థలాలకు నేను వెళ్ళామో ఆ ప్లేసెస్ అంతా ఇవన్నీ తీసుకెళ్ళి అక్కడ పెట్టి ప్రార్థన చేసుకొని వచ్చాము. ఎందుకంటే అది యేసయ్య నడిచిన స్థలం, యేసయ్య మరణించిన స్థలము, ఆయన బాడీ పెట్టిన ప్లేసు, ఆయన బాడీని ఏ బండ మీద అయితే పెట్టారో ఆ ప్లేసు, అవన్నీ హోలీ ప్లేసెస్. ఆయన ప్రార్థించిన బండ, ఇవన్నీ కూడా మేము టచ్ చేసాము. అవన్నీ ఆ వస్తువులు, మేము తీసుకెళ్ళిన వస్తువులను కూడా టచ్ చేసి, అంటే ఏంటి, దేవుడు నడిచిన స్థలంలో అక్కడ ఆయన శక్తి ఉంది. ఆయన నడిచిన స్థలం మామూలు స్థలం అండి కాదు కదా, యేసయ్య నడిచిన స్థలం, ఆ పుణ్య భూమి, ఆ మట్టి, వాళ్ళు మట్టి కూడా అమ్ముతారు. మరి ఇజ్రాయెల్ దేశంలో జోర్డాన్ వాటర్ మట్టి, ఆ చెక్కలు, అక్కడ తయారు చేయబడిన చెక్కలు, మరి యేసుప్రభు కార్పెంటరీ వర్క్ చేశారు కదా, అదే చెట్లు అక్కడ పుట్టి పెరిగిన చెట్లతోటే కదా. సో అదొక మనకి విశ్వాసం, ఒక సెంటిమెంట్. మన నీ నమ్మిక చొప్పున నీకు జరుగును గాక అన్నాడు యేసయ్య. యేసయ్య మరి మట్టిని తీసుకొని ఒక గుడ్డివాడి కళ్ళ మీదకి రాయలేదా? మట్టిని తీసుకొని బురద చేసి ఆయన కళ్ళ మీద రాయలేదా? యోహాను సువార్త 9వ అధ్యాయంలో. ఎందుకు ఆయన అట్లా చేశాడు? అట్లా యేసుప్రభుని కూడా మనం తప్పు పట్టేస్తామా? వెళ్ళి ఆ కోనేట్లో కడుక్కోమని చెప్పాడు. ఎందుకు కోనేట్లో ఎందుకు కడుక్కోవాలి ప్రభా? అసలు మట్టి ఎందుకు రాయాలి? ఆ ఉమ్మి ఎందుకు రాయాలి? స్వస్థత కలుగును గాక అంటే అయిపోతుంది కదా. దేవుడు స్వస్థపరిచే విధానాలు ఎన్నో రకాలు ఉన్నాయండి. కుష్ఠరోగిని నా చిత్తమే, నువ్వు స్వస్థత పొందుకో అన్నాడు. ఆయన తాకి నా చిత్తమే అన్నాడు. మరి యేసుప్రభు అంగి అంచును తాకి ఒక స్త్రీ, ఆమె ఏమనుకుంది? నేను యేసుప్రభు అంగి అంచును తాకితే నేను బాగుపడతాను అనుకోని వచ్చింది. ఆమె అలా అనుకోని వచ్చి ఆయన అంగి తాకగానేమైంది? స్వస్థత కలిగి. అంటే యేసుప్రభు ఆయనలో శక్తి ఉంది కాబట్టి ఆయన వేసుకున్న వస్త్రంలో కూడా శక్తి. అర్థమైందండి? సేమ్ అదే అభిషేకం దేవుడు మనకిచ్చాడు. యేసేమన్నాడు యోహాను సువార్త 14:12లో, నా యందు విశ్వాసం ఉంచువాడు నేను చేయు కార్యాలు చేస్తాడు, అంతకంటే గొప్ప కార్యాలు చేస్తాడు. సో ఇప్పుడు ఆయన వేసుకున్న అంగీ ద్వారా స్వస్థత కలిగితే ఇప్పుడు మనం వేసుకున్న అంగీ ద్వారా కూడా స్వస్థతలు జరగాలి. అవునా కదా? మనం వేసుకున్న స్వస్థత అంగీ ద్వారా కానీ, డ్రెస్ ద్వారా కానీ, కర్చీఫ్ ద్వారా కానీ, ఆయిల్ ద్వారా కానీ, వాటర్ ద్వారా కానీ. ఇప్పుడు మనం ఈ వాటర్ ఉన్నాయండి, మనం ఇప్పుడు దేవుని వాక్యాన్ని నేను బోధిస్తూ ఉన్నాను, దేవుని స్తుతిస్తూ ఉన్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఏమవుతుంది? వాటర్కి సైంటిఫిక్గా ఒకటి రుజువు అయింది ఏంటంటే, ఎప్పుడైతే మనం ఈ వాటర్కి ఏంటంటే, మనం పాజిటివ్ మాట్లాడితే పాజిటివ్ రిసీవ్ చేసుకుంటుంది వాటర్, నెగిటివ్ మాట్లాడితే నెగిటివ్ రిసీవ్ చేసుకుంటుంది. సో ఆ వాటర్ని ఎప్పుడైతే మనం పాజిటివ్ మాట్లాడి మంచి మాటలు, ఆ నీళ్లు తాగితే మనకి స్వస్థత అవుతుంది. ఎందుకంటే ఆ వాటర్లో అంతా ఇప్పుడు మంచి అవన్నీ కూడా అందులో ఉన్నటువంటి లవణాలు చక్కగా మంచి పాజిటివ్గా తయారవుతాయంట. ఒక ఎనర్జీ అనేది, శక్తి అనేది విడుదలవుతుంది. అంటే వాటర్లో చాలా పవర్ ఉందండి. మనం అనుకుంటాం మామూలుగా అనుకుంటాం, కానీ ఆ జలంలో వాటర్లో పవర్, శక్తి ఉంది. అదే నెగిటివ్ మాట్లాడి మనం ఆ వాటర్ని తాగితే అది మనకి పాయిజన్, మన శరీరానికి పాయిజన్ అవుతుంది. కాబట్టి మనం వాడే వస్తువుల ద్వారా కూడా దేవుడు కార్యాలు చేస్తాడు. ఆ సిలోయమను కోనేటిలో నీళ్ళలో కడుక్కోమన్నాడు, మట్టితో రాశాడు. వస్త్రం తాకగానే స్వస్థత కలిగింది. యేసుప్రభు వెళ్ళి తాకగానే ఆ యాయిరు కుమార్తెకి స్వస్థత కలిగింది. అవునా? మరి పౌలు గారు, మరి ఆయన ఏ ఆధారంతో ఆయన కర్చీఫ్, నేను వెళ్ళలేకపోతున్నాను, నా కర్చీఫ్ తీసుకెళ్ళండి అంటే అంత ఫెయిత్ ఆయనకి.
నా కర్చీప్లో దేవా, ఈ కర్చీప్లో నీ శక్తిని నింపుతున్నాను, యేసునామములో ఈ కర్చీప్లో నీ యొక్క స్వస్థత శక్తి నింపబడును గాక అని అతను చెప్పి విశ్వాసంతో పంపించినప్పుడు అక్కడ రోగి స్వస్థత పొందుకున్నాడు. చనిపోయిన వాళ్ళు లేస్తున్నారు. ఆయన నడికట్టు తాకిన వాళ్ళు, కర్చీపు తాకిన వాళ్ళు. కాబట్టి ఎవరిని కూడా విమర్శించకండి ప్రియులారా. ఎవరిని కూడా మనం తప్పుగా మరి భావించకూడదు. ఆయిల్ వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు అని చెప్పకూడదు. ఇట్ ఈస్ వెరీ రాంగ్. మనం తెలియకుండా అట్లా మాట్లాడుతున్నాం. వాళ్ళు వచ్చిన డబ్బుతో దేవుని సేవ చేస్తున్నారు. ఒకవేళ ఆ వచ్చిన డబ్బుని వాళ్ళు దుర్వినియోగం చేస్తే కూడా దేవుడిని ఎక్కడ అడుగుతాడు? వాళ్ళని దేవుడు అడుగుతాడు. మనం ఎవరు అనడానికి? మనం ఏమన్నా వాళ్ళని సేవకు పిలిచామా? మనం ఏమన్నా వాళ్ళకి ఇస్తున్నామా? లేదు కదా. ఉట్టిగా నోరు ఉంది కదా అని చెప్పేసి మనం ఎవరినంటే వాళ్ళని, దైవజనులని మనం విమర్శించడం చాలా తప్పు ప్రియులారా. సో అద్భుతాలు, కొంతమంది అసలు అద్భుతాలే నమ్మరు. మరి ఎందుకు నమ్మరో నాకు తెలియదు. మరి యేసుప్రభు చెప్పిన మాటలన్నీ ఏమైపోయాయి? నా యందు విశ్వాసం ఉంచితే మీరు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారని చెప్పాడుగా. శిష్యులు చేశారు కదా. నువ్వు నమ్మితే చేస్తాడు, నువ్వు నమ్మకపోతే నీ ద్వారా జరగవు. ఇప్పుడు నీ ద్వారా జరగట్లేదంటే నువ్వు నమ్మట్లేదు. ఇప్పుడు వాళ్ళు నమ్ముతున్నారు, వాళ్ళ ద్వారా జరుగుతున్నాయి. వాళ్ళు ఎంత నమ్మితే అంత జరుగుతాయి. సో నువ్వు కూడా నమ్ము, నీ ద్వారా కూడా జరుగుతాయి. కొంతమందికి స్వస్థపరిచే వరం ఇస్తున్నాడు దేవుడు, స్వస్థతలు. కొంతమంది స్వస్థపరిచే మినిస్ట్రీని విమర్శిస్తారు, చాలా తప్పు. కొంతమందికి దేవుడు స్వస్థతల గిఫ్ట్ ఇస్తాడు, స్వస్థపరిచే వరం ఇస్తాడు. ఇప్పుడు మన హైదరాబాద్లో చూసుకున్నట్లయితే శ్యామ్ కిషోర్ బ్రదర్ గారు, ఆయన ఎంత చక్కగా, ఆయన ద్వారా ఎంతో మంది స్వస్థతలు. ఆయన సాక్ష్యం నేను విన్నాను, ఎంతో అద్భుతమైన సాక్ష్యం. ఆ దైవజనుడు ప్రభుతో ఆయన డైరెక్ట్ ముఖాముఖిగా మాట్లాడారు. ఒక యవనస్తుడుగా ఉండి, ఇంజనీరింగ్ స్టూడెంట్గా ఉండి, మరి ఆయన ప్రార్థన చేస్తే స్వస్థతలు జరుగుతూ ఉన్నాయి. క్యాన్సర్ పేషెంట్కి స్వస్థత అయింది. ఎండిపోయిన ఆకు మరి పచ్చగా మళ్ళీ లైఫ్ వచ్చింది దానికి. యేసుప్రభు ఆ అద్భుతం ఆయన కళ్ళ ముందు చేశారు. ఆ తర్వాత ఆయన ప్రార్థన చేస్తే ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్లకు స్వస్థత అయింది వాళ్ళ మినిస్ట్రీలో. సో అట్లాగా వాళ్ళది స్వస్థత మినిస్ట్రీ. అట్లా అని చెప్పి బ్రదర్ వాక్యం చెప్పకుండా ఉన్నారా? అద్భుతమైన వాక్యం చెప్తారు ఆయన, చాలా అద్భుతంగా ఉంటుంది, ఎంతో లోతైనటువంటి మాటలు. మరి ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరూ వేల మంది ఎందుకు వెళ్తున్నారు? జనాలకు పిచ్చెక్కి వెళ్తున్నారా? మరి దేవుడు ఆయనకి ఆ వరం ఇచ్చాడు, ప్రాఫెసీ గిఫ్ట్ ఇచ్చారు, స్వస్థతపరిచే వరం ఇచ్చారు. మరి ఆయనకి ఉదారమైన స్వభావం, ఉపకారం చేసే వరం. ఎంతోమందికి ఆయన ఎంతో హెల్ప్ చేశారు. ఆయన దగ్గర మినిస్ట్రీ చేసే వాళ్ళకి కూడా ఎవరికి కూడా ఆయన ఊరికే ఆయన చేయించుకోడు. చాలా వాళ్ళ అవసరాలన్నీ కూడా ఆయన తీరుస్తాడు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ప్రేయర్ వారియర్గా ఉన్న సహోదరి మాకు తెలుసు, మా ఇంట్లోనే రెంట్కుంటుంది. దేవుడు ఆ చిన్నప్పటి నుంచి ఆమె ఫ్యామిలీకి ఎంతగానో మరి ఆ బ్రదర్ ద్వారా సహాయం చేశాడు. వాళ్ళ పిల్లలకి చదువులు కానీ మరి ఉపకారం చేయడం, ఎన్ని విధాలుగా ఆయన సేవ చేస్తూ ఉన్నాడు. ఆయన్ని విమర్శిస్తారు చాలామంది. విమర్శించకూడదు. ఇప్పుడు కొంతమందికి ఏసన్న గారు ఆయన మినిస్ట్రీ, ఆయన అద్భుతమైన ప్రసంగికుడు, ఎంతో చక్కగా పాటలు, ఎంతో మంచి పాటలు. ఆయన పాటల ద్వారా నేను ఎంతగానో బలపడ్డాను ప్రియులారా. నా మినిస్ట్రీ స్టార్టింగ్లో ఏసన్న గారు నాకు బ్లెస్సింగ్ ఇచ్చారు, అంకుల్ నాకు బ్లెస్సింగ్ ఇచ్చారు. ఆర్ఆర్కే మూర్తి గారు బ్లెస్సింగ్ ఇచ్చారు నాకు. దేవుని మరి నేను ఎంతటి దానను, అంత గొప్ప భక్తులు దైవజనుల యొక్క బ్లెస్సింగ్స్ నాకు వచ్చాయండి నిజంగా. మరి జోషి అంకుల్ గారు, ఆయన ద్వారానే నేను రక్షణ పొందుకున్నాను. మరి ఇలా ఎంతోమంది దైవజనులు, స్టీఫెన్ పాల్ గారు, ఒక్కొక్కరిది ఒక్కొక్క పరిచర్య అండి, డిఫరెంట్ మినిస్ట్రీ. సతీష్ కుమార్ గారు, అనిల్ కుమార్ గారి సాంగ్స్ చాలా ఇష్టం. ఆయన వాక్యం కూడా ఎంతో అద్భుతంగా చెప్తారు. షాలేం రాజు గారు, ఇలా ఎంతోమంది ఉన్నారు. ప్రవీణ్ పాస్టర్ గారు, దయ్యాలను వెళ్ళగొట్టే వరం ఆయనకి దేవుడు ఆయనకు ఆవరం ఇచ్చాడు. మరి ఆయన కూడా కర్చీప్స్ ప్రేయర్ చేసి, మరి ఆయిల్ బాటిల్ ద్వారా, కర్చీప్స్ ద్వారా ఎన్నో అద్భుతాలు, స్వస్థతలు జరిగినాయి, వేల మంది ప్రజలు. సో మనము వాళ్ళందరినీ కూడా మనం గౌరవించాలి. దైవజనులను గౌరవించాలి, ఫాదర్స్ని గౌరవించాలి.
ఫాదర్స్, క్రీస్తురాజ్ ఫాదర్ గురించి మీరు విన్నారా ఎవరైనా? ఆయన ఎంత అద్భుతమైన సేవకుడు అంటే, ఒక ఫాదర్ క్యాథలిక్ చర్చిలో ఆయన వచ్చిన తర్వాతనే తెలంగాణ, హైదరాబాద్ కానీ, తెలంగాణలో కానీ, ఆంధ్రాలో కానీ ఒక ఉజ్జీవం వచ్చింది. క్యాథలిక్ సంఘంలోనే ఒక ఉజ్జీవం అనేది వచ్చిందని. ఎందుకంటే అంతకుముందు మరి క్యాథలిక్ సంఘం తల్లి సంఘం అయినప్పటికీ మరి ఎంతోమంది వేల మంది సెయింట్లు ఈ చర్చ్లో హతసాక్షులు అయ్యారు. కానీ చల్లారిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ సమయంలో మరి పోటా రిట్రీట్ సెంటర్ ఫాదర్ మాథ్యూ నాయకం పరంబల్ గారు, ఇంకా వల్లూరన్ గారు, అగస్టిన్ వల్లూరన్, అలా ఇంకా చాలామంది ఫాదర్స్ ఉన్నారు, అభిషిక్తులు, ఫాదర్ జోస్, ఎన్నో అద్భుతాలు వాళ్ళ ద్వారా, ఎన్నో అద్భుతాలండి. వాళ్ళ ద్వారా ఆత్మల రక్షణ, ఎన్నో రిట్రీట్ సెంటర్స్ పెట్టి ఎన్నో భాషల్లో కంటిన్యూగా రిట్రీట్స్ జరుగుతూనే ఉంటాయి. మరి దేవుని ఆరాధించడం, స్తుతి ఆరాధన, ఇవన్నీ వాళ్ళ చర్చెస్లో జరుగుతున్నాయి. మరి అక్కడ నుంచే మరి క్రీస్తురాజ్ ఫాదర్ గారు కూడా అభిషేకం పొందుకున్నారు, సిరిల్ ఫాదర్ గారు అభిషేకం పొందుకున్నారు. సో వాళ్ళు కూడా మరి ఇక్కడ ముత్తంగి అనే సెంటర్ స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడ కూడా వేల మంది ప్రజలు, ఎంతోమంది అన్యులు, హిందూస్ ఏంటి, ముస్లిమ్స్ ఏంటి, ప్రతి ఒక్క ప్రొటెస్టెంట్స్ ఏంటి, మరి అక్కడికి వచ్చి బలపడిన వాళ్ళే చాలామంది బయటికి చెప్పరు. కానీ శ్యామ్ కిషోర్ బ్రదర్ మాత్రం చెప్పారు. ఆయన స్టార్టింగ్లో ఆయన అక్కడికి వెళ్ళి కూర్చొని ఆయన ప్రసంగాలు వినేవాడంట. మరి ఆయనైతే ఒప్పుకున్నారు. క్రీస్తురాజ్ ఫాదర్ని ఒకసారి వాళ్ళ చర్చిలో పిలిచి ఆయనని సన్మానించి ఆయనకి కార్ గిఫ్ట్గా ఇచ్చారు, ఆడి కార్ గిఫ్ట్గా ఇచ్చారు. ఆ కార్లో నేను కూడా ఎక్కాను. ఆయన అక్కడ మరి క్రీస్తురాజ్ ఫాదర్ దగ్గరికి వచ్చారు, శ్యామ్ కిషోర్ బ్రదర్ వచ్చి అక్కడ అందరికీ ప్రేయర్ చేశారు. సో ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు చాలా అందరినీ ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా వాడుకుంటారండి. మనం ఎవరిని తీసిపడేయద్దు. చాలామంది క్యాథలిక్స్ని జస్ట్ వాళ్ళని ఇట్లా ఒక కరేపాకులాగా తీసేస్తారు, ప్రొటెస్టెంట్ అట్లా చాలా తప్పండి. కథోలిక సంఘంలో ఎంతోమంది పునీతులు ఉన్నారు. పునీతులు అంటే పరిశుద్ధులు, ఎంతోమంది నిష్ఠగా ఉండి సేవ చేసేవాళ్ళు. ఫాదర్స్, సిస్టర్స్ వివాహం చేసుకోకుండా దేవుని కోసం ఎన్నో త్యాగాలు, ఫ్యామిలీకి దూరమై. ఈరోజు ఎంతమంది ఫ్యామిలీని విడిచిపెట్టి దేవుడి కోసం వస్తారండి? యేసు ప్రభు అన్నారు కదా, శిష్యులు పిలిచాడు, రండి నన్ను వెంబడించండి. అన్నీ విడిచిపెట్టి పేతురు, వీళ్ళందరూ, యోహాను యేసయ్యను వెంబడించారు. ఈరోజు మనం అలా చేయగలమా? అబ్రహాములాగా మన ఫ్యామిలీని, మన భార్య పిల్లలందరినీ వదిలిపెట్టి వెళ్తామా ఎవరైనా? అంటే దేవుడు అలా రమ్మని చెప్పట్లేదు ఇప్పుడు. కానీ కొంతమందికి అలాంటి పిలుపు ఉంది, ప్రత్యేకమైన పిలుపు దేవుడు ఇచ్చాడు. అన్నీ విడిచిపెట్టి వాళ్ళు వచ్చారు. మళ్ళీ వాళ్ళు 1 year దాకా ఇంటికి వెళ్ళరు. ఏదైనా చాలా ఇంపార్టెంట్, ఎవరైనా మరణిస్తే తప్ప ఇంటికి వెళ్ళరు. అంత కష్టపడి అంత నిస్వార్థంగా సేవ చేస్తున్న ఫాదర్స్ ఉన్నారండి. నేను కళ్ళారా చూశాను, నేను అందరినీ చూశాను, పాస్టర్లను చూశాను, ఫాదర్లను చూశాను. అందుకే నేను అందరినీ ప్రేమిస్తాను, ఎవరిని కూడా నేను విమర్శించను, ఎవరిని విమర్శించను నేను. కానీ కొన్ని కరెక్షన్స్, మనం అందరినీ ప్రేమించాలి, అందరిలో ఉన్న మంచితనాన్ని తీసుకోవాలి. దేవుడు ప్రతి ఒక్కరిని వాడుకుంటున్నాడు. అందరూ ఆయన బిడ్డలే కదా. క్యాథలిక్స్ కొన్ని కోట్ల మంది ఉన్నారు. ప్రపంచంలో అత్యధికమైన క్రైస్తవులు కథోలిక సంఘస్థులే. దేవుడు వాళ్ళందరినీ విడిచిపెట్టేస్తాడా? వాళ్ళందరినీ పరలోకానికి తీసుకెళ్ళడా? చెప్పండి. కొన్ని ఏవైనా మనకి నచ్చనివి, ఇష్టం లేనివి, అంటే ప్రొటెస్టెంట్ వాళ్ళకి ఇష్టం లేనివి ఏవైనా ఉంటే ఉండొచ్చు. కానీ దేవుడు మరి వాళ్ళ హృదయాన్ని చూస్తున్నాడు, వాళ్ళ విశ్వాసాన్ని చూస్తున్నాడు. అల్టిమేట్గా దేవుడు తీర్పు తీరుస్తాడు, మనం కాదు. సో అద్భుతాలు చేసేవారు, స్వస్థపరిచేవారు, ప్రవచన వరం, వివేచన వరం, కొంత ఆత్మ ద్వారానే ఇవన్నీ వరాలు, భాషా వరం, భాషలకు అర్థం చెప్పే వరం, ఇవన్నీ వరాలు, పరిశుద్ధాత్మ వరాలు. మనం అడగాలి దేవుణ్ణి, ప్రభా ఇదిగో నాకు స్వస్థత వరం కావాలి ప్రభా, నేను ప్రార్థించినప్పుడు స్వస్థతలు జరగాలి. మీరు అడగండి, దేవుడు మీకు ఇస్తాడు. ఆయన మన తండ్రి కదా, మనం అడిగితే ఆయన ఇవ్వడా? ఈజ్ అవర్ ఫాదర్. మనకి ఇవ్వకపోతే ఇంకెవరికి ఇస్తాడండి? మనం అడగాలి, ప్రభా నాకు వివేచన వరం ఇవ్వండి,
వివేచన వరం అంటే మనం ఏదైనా సరే ఒక వ్యక్తిని కానీ ఒక పరిస్థితిని కానీ ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి ద్వారా వచ్చింది, ఇది సైతాన్ నుంచి వచ్చిందా, ఇది నా తప్పు వలన వచ్చిందా, ఫలానా వ్యక్తితో మాట్లాడుతున్నాను, ఈ వ్యక్తి ఆత్మీయంగా ఉన్నారా లేదా అనేది వివేచించడం. ఒకవేళ ఎవరైనా ఒక ప్రాఫెసీ చెప్పారు, అది నిజంగా అది దేవుడి నుంచి వచ్చిందేనా లేకపోతే వాళ్ళ సొంతగా చెప్తున్నారా అనేది మనం వివేచించాలి, తెలుసుకోవాలి. ఇది ఏ ఆత్మ, ఇది దురాత్మన పరిశుద్ధాత్మన. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఎక్కడ పనిచేస్తూ ఉంటాడో పక్కనే సైతాను కూడా పనిచేయడానికి ట్రై చేస్తాడు. దురాత్మలు కూడా పనిచేయడానికి, మనల్ని మోసపరచడానికి, మోసపరిచే ఆత్మలు మనుషుల ద్వారానే మన దగ్గరకు వస్తారు. ఫోన్ ద్వారా రావచ్చు, ఫేస్బుక్లో రావచ్చు, ఇన్స్టాగ్రామ్లో రావచ్చు, మినిస్ట్రీలో రావచ్చు, మీ ఇంటికి రావచ్చు. డిజైన్ చేయాలి, వివేచించాలి. వీళ్ళు ఎవరు, ఏంటి, వీళ్ళ విశ్వాసం ఏంటి, వీళ్ళు ఎందుకు వస్తున్నారు, వీళ్ళ ఆత్మీయత ఎలా ఉంది, వీళ్ళ సహవాసంతో నేను మంచిగా దేవుళ్ళో ఎదుగుతానా లేకపోతే నేను పడిపోతానా అనేది మనం వివేచించాలి. ఎందుకంటే ఇప్పుడు యేసయ్య నామంలో చాలామంది తిరుగుతున్నారండి. యేసయ్య పేరిట నా నామంలో అనేక మంది వస్తారని ప్రభు చెప్పాడు కదా. అనేక మంది బోధకులు వస్తారంట యేసు నామంలోనే. వాళ్ళు కూడా బైబిల్ పట్టుకొని తిరుగుతారు, కానీ వాళ్ళు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడతారు. వాళ్ళు మనల్ని దేవుని నుంచి దూరంగా తీసుకెళ్లే విధంగా వాళ్ళు మాట్లాడతారు. సో అది తెలుసుకోవడానికి వివేచన వరం మనకి చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి వివేచన వరం ఉండాలి. ప్రవచన వరం మీకు ఇష్టమైతే ప్రవచన వరం అడగొచ్చు. పౌలు గారు అయితే చెప్తున్నారు, అందరూ ఎక్కువగా ప్రవచన వరం అడగండి, అది చాలా ముఖ్యమని చెప్పారు ఆయన. ముందు అధ్యాయాల్లో మనం చూస్తాం. భాషావరం, భాషావరం ఇది మన పర్సనల్, అంటే మనము దేవుడితో మాట్లాడుకునే భాష వరం. అది దేవదూతల భాష. సో దాని వలన సంఘానికి అభివృద్ధి ఉండదు, కానీ పర్సనల్గా మనకి అభివృద్ధి అనమాట. అంటే మనకి గ్లూకోజ్ ఎక్కినట్టు అనమాట, సెలైన్ పెట్టుకున్నట్టు. ఇప్పుడు సెలైన్ పెడితే అది ఎవరికి పెడితే వాళ్ళకే ఎనర్జీ వస్తుంది కదా, అందరికీ రాదు. సో అట్లాగా భాషావరంలో మనం మాట్లాడితే అది మన ఆత్మ దేవుని ఆత్మ కలిసిపోయి మన ఆత్మ ఎంతో ఫలభరితంగా ఉంటుంది. సో మనం స్పిరిచువల్గా ఇంకా ఎక్కువ ఎదుగుతాము, ఎంతో బలపడతాం. అందుకే పౌలు గారు చెప్తున్నారు, నేను అందరికంటే ఎక్కువ భాషల్లో మాట్లాడుతున్నాను, మీ అందరికంటే నేను ఎక్కువగా మాట్లాడుతున్నాను. అంటే ఆయన ఇంకా ఖాళీగా ఉన్న సమయం అంతా భాషల్లోనే మాట్లాడుతున్నాడు. నైట్ పడుకున్నా ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. మనం నడుస్తూ ఉన్నా, పని చేస్తూ ఉన్నా, హల్లెలూయా శిఖర వరవర శందరి కలవరవర శందరి అంటే అదేదో నేర్చుకొని మాట్లాడేది కాదండి. అది ఒక వరం. పరిశుద్ధాత్ముడు దేవుడు అది ఇస్తాడు వరం. నేను పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు నాకు ఫస్ట్ 2 సంవత్సరాలు ఆ వరం రాలేదు. ఎందుకంటే నేను చిన్నప్పుడు బాగా ఎగతాళి చేసేదాన్ని. భాషా వరంలో స్తుతించేవాళ్ళని బాగా ఎగతాళి చేసి నవ్వుకునేదాన్ని. సో దేవుడు మరి నాకు వెంటనే ఇవ్వలేదు. ఈమెకి తెలియాలి, దాని వాల్యూ ఏంటో తెలియాలి అనుకున్నాడేమో ప్రభు. కొద్దిగా నాకు లేట్గా ఇచ్చాడు. చాలా నేను ప్రభా నాకు ఆ వరం కావాలి, నాకు కూడా ఇవ్వండి, నాకు ఇవ్వండి అని అడిగితే ఒకసారి నేను ఒక ఇంట్లో ఒక సహోదరి నేను ప్రేయర్ చేస్తూ ఉంటే సడన్గా నాకు పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చింది. భాషల్లో నేను మాట్లాడడం నాకు తెలియదు అసలు. నేను కింద పడిపోయాను. 2 గంటలు భాషల్లో మరి మాట్లాడుతూ ఉన్నాను, భాషల్లో పాడుతూ ఉన్నాను ప్రియులారా. సో అట్లాగా ఆ రోజు భాషావరం వచ్చింది. ఆ రోజు నుంచి నేను ఇంకా అభిషేకంతో నింపబడిన ప్రతిసారి భాషావరం వచ్చేది. ఇంకా తర్వాత ఇంకా ఎక్కడున్నా సరే, ఏ జర్నీలో ఉన్నా, కూర్చున్నా, ఎక్కడ ఉన్నా సరే, వేరెవర్ ఐఎమ్, సమ్ టైమ్స్ నిద్రలో కూడా నాకు సడన్గా భాషలు వచ్చేస్తాయి. సో అట్లా భాషావరం. అయితే కొన్నిసార్లు ప్రేయర్లో డీప్గా వెళ్ళినప్పుడు ఆ భాషల అర్థం కూడా తెలుస్తూ ఉండేది. ఓకే, నేను ఏం ప్రార్థన చేస్తున్నాను అంటే భాషల్లో కూడా కొన్నిసార్లు మనకి సంతోషం వస్తుంది, కన్నీరు వస్తుంది, దుఃఖం వస్తుంది. కొన్నిసార్లు ఆ భాషల్లోనే సైతాన్ని గద్దించినట్టుగా ఒక ప్రార్థన వస్తుంది. భాషలోనే కొన్నిసార్లు సంతోషంగా ఎంతో ప్రేమ ఆదరణ పొందినట్లు, అంటే మనం డైరెక్ట్గా దేవుడితో మాట్లాడుతున్నట్టు అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆధీనంలో తీసుకొని ఆయన తండ్రి దేవునితో మాట్లాడతారనమాట. సో అది మనకి పర్సనల్గా మనకి యూజ్ అవుతుంది. అది పబ్లిక్లో మాట్లాడకూడదు ఎక్కువ. ఏదో ఒక 2-3 ఒక్క నిమిషం అట్లా కంట్రోల్ కానప్పుడు వస్తుంది, కానీ ఎక్కువ అయితే ఆ భాష మాట్లాడకూడదు. భాషావరం పర్సనల్గానే మాట్లాడుకోవాలి. తర్వాత భాషలు అర్థం చెప్పేవారు. దాని తర్వాత పరిచర్యలు. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు వరకు మనం తెలుసుకున్నాయి
ఆ కృపావరాలు, ఆత్మవరాలు. పరిచర్యలు ఏంటంటే దేవుడు కొంతమందిని ఫస్ట్ లెవెల్లో ఎవరున్నారు? అపోస్తలు లేక పిలుపు. అంటే ఈ అపోస్తలు ఎలా అంటే యేసు ప్రభు శిష్యులు 12 మంది శిష్యుల తర్వాత అట్లా చాలామంది అపోస్తలు వచ్చారు. అపోస్తలులని ఎవరిని పిలిచారు? వాళ్ళు సువార్త ప్రకటిస్తారు, ఫుల్ టైం మినిస్ట్రీలో ఉంటారు. తర్వాత సంఘాలు, వెళ్ళిన చోట సంఘాలు స్థాపిస్తారు. అక్కడ సేవకులని సిద్ధపరచి ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క సేవకులను అక్కడ నియమిస్తారు. సో ఇది సంఘాలను స్థాపించడం మెయిన్గా. ప్రభు యొక్క సిద్ధాంతాలు, ఫండమెంటల్ పునాది సూత్రాలన్నీ కూడా ప్రకటించడం, సువార్త ప్రకటించడం. వాళ్ళు ఒకే సంఘానికి ఒకే దగ్గర ఉండరు, వాళ్ళు ఎక్కువ వెళ్తూ ఉంటారు అన్నమాట అన్ని ప్రాంతాలలో. పౌలు గారు అలాగే ఆయన ప్రయాణం చేసి ఎఫెస్కి వెళ్ళారు, ఫిలిప్పీకి వెళ్ళారు, గలతీకి వెళ్ళారు, కొరింథీకి వెళ్ళారు, మాసిదోనియా, ఇవన్నీ ప్రాంతాలకు వెళ్ళి ఆయన సంఘాలను స్థాపించారు. సో అన్ని సంఘాలను, తెస్సలోనిలో సంఘం స్థాపించారు. సో ఎన్ని సంఘాలు స్థాపించారు కాబట్టి ఆయన కూడా అపోస్తలుడైన పౌలు, పేతురు గారు, వీళ్ళందరూ కూడా 12 మంది శిష్యులు అపోస్తలు. వాళ్ళు సంఘాలు స్థాపించారు. తోమా గారు మన ఇండియాకి వచ్చారు. మన ఇండియాలో 8 సంఘాలు, 8 చర్చెస్ కట్టారు. ఆయన సంఘాలు స్థాపించారు. ఆయన ద్వారానే మన భారతదేశంలో క్రిస్టియానిటీ అనేది వచ్చింది, థామస్ గారి ద్వారా. సో వాళ్ళు అపోస్తలుడు. సో అపోస్తలు పని వాళ్ళ సంఘాలు స్థాపించడం. ఇప్పుడు కొంతమంది మినిస్ట్రీలో ఉన్న వాళ్ళు ఎన్నో చోట్ల, హైదరాబాద్లో ఒక చర్చ్ ఉంది, వరంగల్లో ఒక చర్చ్ ఉంది, మళ్ళీ గుంటూరులో ఒక చర్చ్ ఉంది, అన్ని సంఘాలు అక్కడక్కడ పెడుతున్నారు. ఓకే, అప్పుడు ఆ కాలంలో వాళ్ళకి ఫోన్ లేదు, ఇంటర్నెట్ లేదు, ఈ యొక్క వైఫై కనెక్షన్ ఇవన్నీ ఏం లేదు, మీడియా లేదు. కానీ ఇప్పుడు మనకు ఆ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. ఫోన్ వచ్చింది, టీవీలు వచ్చాయి, స్క్రీన్స్ వచ్చాయి, మరి యూట్యూబ్ ఛానల్స్ వచ్చాయి, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ వచ్చాయి. ఇవన్నీ ఎందుకు? దేవుని వాక్యాన్ని ప్రకటించడానికే. మనకి అసలు ప్రింటింగ్ ప్రెస్ ఎందుకు వచ్చింది చెప్పండి? ఇప్పుడు ప్రింటింగ్ ప్రెస్ బైబిల్ ప్రింట్ చేయడానికి వచ్చింది, కానీ తర్వాత అన్ని ఎన్నో ప్రింట్ చేస్తున్నారు అనుకోండి. కానీ ఫస్ట్ అయితే అది దాన్ని ఎవరు ఎందుకు కనుగొన్నారంటే బైబిల్ కోసమే. పెన్ను, ఇంకు కనుగొన్నది ఎందుకు? దేవుని వాక్యం రాయడానికే. సో ఈ లోకంలో, ఈ భూమి మీద కనుగొనబడిన ప్రతి వస్తువు దేవుని మహిమ కొరకు, దేవుని సువార్త ప్రకటించడానికే వాడబడాలి. అదే మెయిన్ ఇంపార్టెంట్ రీజన్, కారణం. దేవుడు ఫోన్ ఇచ్చే, ఫోన్ ద్వారా ఇప్పుడు మనం ఇక్కడే కూర్చొని నేను ఎక్కడో అమెరికాలో ఉన్న వాళ్ళకి సువార్త చెప్పొచ్చు. ఇప్పుడు టీవీలో నేను లైవ్లో ఇస్తున్నాను, ఫేస్బుక్లో ఇస్తున్నాను, యూట్యూబ్లో ఇస్తున్నాను. నేను నా రూమ్లో, నా ఇంట్లో కూర్చొని నేను మాట్లాడుతున్నాను. ఎంతోమంది వింటున్నారు, ఎంతోమంది చూస్తున్నారు, రక్షణ పొందుకుంటున్నారు, బలపరచబడుతున్నారు. ఎవ్రీడే నేను ప్రీచింగ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఎవ్రీడే నాకు ఎక్కడ ఎవ్రీడే ప్రేయర్కి మనం వెళ్తామా? ఎప్పుడైనా వాళ్ళు పిలిచినప్పుడు వెళ్తాము. గ్రామాల్లో కూడా ఎప్పుడైనా రోజు మీటింగ్ ఉండదు కదా, ఒక రోజు మన హాలిడే తీసుకుంటాం. కానీ ఫోన్లో అయితే, ఫేస్బుక్లో ఎవ్రీడే వీ కెన్ ప్రీచ్. అంటే ఇప్పుడు దేవుడు ఈ అవకాశాన్ని ఇచ్చాడు, ఈ యొక్క టెక్నాలజీ ఇచ్చాడు. ఈ టెక్నాలజీని మనం వాడుకొని సువార్త ప్రకటిస్తే తప్పేముంది? కొంతమంది దాన్ని కూడా విమర్శిస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్లో ఉండి వాక్యం బోధించారనుకోండి, వాళ్ళ సంఘస్థులు ఎక్కడో విజయవాడలో ఉన్నారు, వరంగల్లో ఉన్నారు, అక్కడ ఒక సంఘాలు ఉన్నాయి, బ్రాంచెస్ ఉన్నాయి. ఓకే, అక్కడ వాళ్ళు అక్కడ హాల్ తీసుకొని అక్కడ ఒక స్క్రీన్ పెట్టి ఇక్కడ చెప్పే వాక్యమే అక్కడ కూడా వస్తుంది, వాళ్ళు అక్కడ వింటున్నారు అనుకోండి సపోజ్. సో దాన్ని కూడా స్క్రీన్ చర్చెస్ అని విమర్శిస్తున్నారు. ఎందుకండి అలా మనం విమర్శించరు? దేవుడు ఇప్పుడు ఇక్కడ కూర్చున్నా అదే మనిషి, అదే వాక్యము, ఆ టీవీలో అక్కడ చూస్తున్నాం అదే మనిషి. మనకి వాక్యం ఇంపార్టెంట్ కదా. నీకు స్క్రీన్లో వచ్చిందా, నువ్వు డైరెక్ట్గా వెళ్ళావా, చర్చిలో కూర్చున్నావు అంటే, ఒక చిన్న సంఘం ఉండి, ఒక 10 మంది ఉండి, ఒక పాస్టర్ ఉండి అక్కడ చెప్పింది అదే వాక్యమా, అదే సంఘమా? అప్పుడు అలా సంఘం నడిచింది. కానీ ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు సిచ్యువేషన్ మారిపోయింది. ఇప్పుడు మనకి దేవుడు టెక్నాలజీ చాలా ఇచ్చాడు. ఇవన్నిటిని కూడా మనం వాడుకొని సువార్త ప్రకటించాలి. అలాగే ఇన్స్టాగ్రామ్ వాడుకోవాలి, ఫేస్బుక్ వాడుకోవాలి, యూట్యూబ్ వాడుకోవాలి,
ఫోన్ వాడుకోవాలి, వాట్సాప్ వాడుకోవాలి, అన్నీ వాడుకుందాం యేసయ్య కోసం. నష్టమేముంది? ఇది దేవుడి టెక్నాలజీ, ఇది సైతాన్ వాడుకుంటున్నాడు, మనం ఎందుకు వాడుకోవద్దు? హల్లెలూయా. ఇలాంటి సంకుచితమైన మనస్తత్వాలు తొలగించుకోండి దయచేసి. అలా సంఘాలు నడిపిస్తున్న వారిని విమర్శించొద్దు. ఎన్నో పెద్ద పెద్ద మందిరాలు సంఘాలు వాళ్ళు కడుతున్నారు. వాళ్ళకి ఎంతో ఆ మనీ అంతా కూడా ఆయన సేవ కోసం వాడుతున్నారు. టెక్నాలజీ వాడుకొని సువార్త ప్రకటిస్తున్నారు. ప్రకటించనివ్వండి. ఏ విధము చేతనైనను. కొంతమంది కక్షతో చేస్తున్నారు, కొంతమంది ప్రేమతో చేస్తున్నారు. పౌలు గారు ఏమన్నారు? ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటించబడుతున్నాడు, నాకు అంతే చాలు. ఆ మనస్తత్వం మనకు ఉండాలి. వాళ్ళు ఎట్లనైనా ప్రకటించారండి. ఏ ద్వారానో, టీవీ ద్వారానో, స్క్రీన్ ద్వారానో, శాటిలైట్ ద్వారానో ప్రకటించనివ్వండి. శాటిలైట్ చర్చ్ తప్పేముంది? శాటిలైట్ చర్చ్ మన వాక్యం ఈరోజు టీవీలో ఉన్నాయి. ప్రతి ఇంటికి టీవీ ఉంది. టీవీ ఎందుకు? సినిమాలు చూడడానికా? సీరియల్ చూడడానికా? దేనికండి? దేవుని వాక్యం చూస్తే ఏం తప్పేంటి? మరి చూడాలి అంటే చెప్పాలి కదా ఎవరైనా. అక్కడ వాళ్ళు చెప్తున్నప్పుడు చూసి వాక్యం విని ఇంట్లోనే కూర్చొని వాక్యం విని. ఇప్పుడు కరోనా టైంలో, అంతకుముందు ఈ స్క్రీన్ చర్చెస్ని విమర్శించిన తర్వాత ఏమైంది? కరోనా వచ్చింది. కరోనా వచ్చిన తర్వాత అందరు ఇప్పుడు ఎక్కడోళ్ళు అక్కడే గప్చుప్ ఇంట్లో కూర్చున్నాం. అప్పుడు అందరు ఏం చేశారు చెప్పండి? అందరు స్క్రీన్లోకి వచ్చారు కదా, అందరు యూట్యూబ్లోకి వచ్చారు కదా, అందరు ఫేస్బుక్లోకి వచ్చి మాట్లాడుతున్నారు కదా. మరి ఇప్పుడు ఎవరినైతే నువ్వు ఒకప్పుడు విమర్శించావో అదే పని నువ్వు చేస్తున్నావు. చూసావా? అందుకే నువ్వు వేరే వాళ్ళని విమర్శించే ముందు అదే పని నువ్వు కూడా ఒకరోజు చేస్తావు. అది దృష్టిలో పెట్టుకొని మనం మాట్లాడాలి. సో అప్పుడు తప్పు అనిపించింది. ఇప్పుడు నువ్వు కూడా అదే పని చేస్తున్నావు కదా. నువ్వు కూడా యూట్యూబ్లో చెప్తున్నావు. ఇప్పుడు ఎవరు చర్చికి రావడానికి వీల్లేదు, కమ్యూనియన్ తీసుకోవడానికి వీల్లేదు, ఎవరితో ఎవరు మాట్లాడడానికి లేదు. అప్పుడు ఏం చేశారు మీరు? అందరు లేదు, మేము కలుసుకోవాల్సిందే, మేము సంఘానికి వెళ్ళాల్సిందే అని అంటే కరోనా వచ్చి ఎంతోమంది చచ్చిపోయారు. ఎవరు రాలేదు బయటికి కదండి. అరెస్ట్ చేశారు. అవునా? ఎవరు ఒకరి దగ్గర ఒకరికి వెళ్ళకుండా అలాగా ఉన్నారు. సో ప్రియులారా, ఇది మూర్ఖత అనిపిస్తుంది. మూర్ఖంగా ఉండకూడదు. మన క్రైస్తవులను కొంచెం జ్ఞానం. అందుకే మనం ఫస్ట్ అడగాలి, దేవా మీ జ్ఞానం మాకు దయచేయండి నాయనా. ఆయన జ్ఞానం మనకు కావాలి. సో వాడుకుందాం అన్నీ అందుకోసమే నేను ఈ ఫేస్బుక్ ఎక్కడ బయట ప్రేయర్ అయినప్పుడు అక్కడ లైవ్ పెట్టేస్తాను. లేదు బయట ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇంట్లో ఉంటే ఇంట్లోనే పెట్టేస్తాను లైవ్. కానీ ప్రతిరోజు ఎప్పుడో ఒకసారి కరెంటు పోయినప్పుడు తప్ప, ఎప్పుడైనా అనారోగ్యం ఉండి చెప్పలేను కొంచెం కష్టంగా ఉన్నప్పుడు తప్ప కంపల్సరీ నేను ప్రతిరోజు లైవ్ చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. ఎందుకంటే ఒక్కళ్ళన్నా వింటారు. ఎంతోమంది 100 అబోవ్ చూస్తున్నారు ప్రతిరోజు లైవ్. సో ఎందుకు? వాళ్ళు వాక్యం వింటున్నప్పుడు మనం ఎందుకు చెప్పకూడదు? సో ప్రియులారా, అలా దేవుడు కొంతమంది అపోస్తలులుగా తయారు చేశాడు. సో మన పిలుపు ఏంటి? మనం ఏమైనా సంఘాలు స్థాపించామా? లేదు. సో నేనైతే అపోస్తలురాలని నేను చెప్పుకోను. ఎందుకంటే నేను ఏ సంఘాన్ని స్థాపించలేదు. ఐఎమ్ ఏ ఇవాంజలిస్ట్. నేను ఒక సువార్త బోధకుడు. నెక్స్ట్ ఏంటంటే బోధకులు. కొంతమంది బోధకులు అంటే సువార్థికులు. సో నేను సువార్థికురాలని. దేవుడు నన్ను వాక్యం బోధించడానికి వాడుకుంటున్నాడు. స్తుతి ఆరాధన ద్వారా కూడా ఆయన వాడుకుంటున్నాడు. ఏమంటారు, గాస్పల్ సింగర్ లాగా కూడా ఆయన వాడుకుంటున్నాడు. స్వస్థత వరం, దేవుడు నాకు స్వస్థత వరం ఇచ్చాడు, ప్రవచన వరం ఇచ్చాడు, మరి భాషా వరం ఇచ్చాడు, వివేచన వరం ఇచ్చాడు. అంటే ఇవన్నీ నేను ఇన్ని సంవత్సరాలు నా సేవలో నేను అబ్జర్వ్ చేసింది, దేవుడు నా ద్వారా జరిగించినవి జరుగుతున్నాయి కాబట్టి నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. అంతేగాని నేను ఏదో గొప్పగా చెప్పట్లేదండి. స్టార్టింగ్లో నాకు అసలు ఏ వరం ఉందో నాకు తెలియదు. కానీ దేవుడు అట్లా మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి పని చేస్తూ ఉంది. ప్రవచన వరం పని చేస్తూ ఉంది. నాకు చాలా ఇష్టం ప్రవచన వరం అంటే. చాలా ప్రవచనాలు వచ్చినాయి, అన్నీ కూడా చాలా జరిగినాయి. సో మరి వాక్యం నాకు అస్సలు ముందు నాకు తెలియదు. కానీ దేవుడు వాక్యం బోధించే వరం ఇచ్చాడు, జ్ఞానవరము, బుద్ధి వాక్యము ఇచ్చాడు. మరి 5 సంవత్సరాల నుంచి బైబిల్ క్లాస్ కూడా నేను ఆన్లైన్లో చెప్తూ ఉన్నాను. మా వాట్సాప్ గ్రూప్లో, తర్వాత ఫేస్బుక్లో నేను చెప్తూ ఉన్నాను. సో ఇది అంతా కూడా దేవుని యొక్క కృప అనమాట. దేవుడు ఇచ్చినటువంటి వరమే అని నేను గట్టిగా నమ్ముతూ ఉన్నాను.
తర్వాత అద్భుతాలు చేసే వరము. సో ఈ వారం ఇంకా నేను ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇంకా అద్భుతాలు అంటే జరిగినాయి, కొన్ని అద్భుతాలు అయితే జరిగినాయి. ఒకసారి నేను వర్షిప్ చేస్తూ ఉన్నప్పుడు ఒక బిడ్డకి కంటి చూపు లేని వాళ్ళకి వర్షిప్లో కంటి చూపు వచ్చిందనమాట. వెంటనే దాని ద్వారా ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రేయర్కి వచ్చారనమాట. సో ఇట్లాంటి మెరకల్స్ జరిగినాయి. ఒక పాప హాస్పిటల్లో ప్రేయర్ చేస్తూ ఉంటే ఆపరేషన్కి అని తీసుకెళ్తున్నారు, ఇంకా నెక్స్ట్ ఆపరేషన్కి తీసుకెళ్తారు. నేను వెళ్ళి ప్రేయర్ చేశాను, ఇట్లా కడుపు మీద చేపెట్టాను, ఏదో షేక్ అయినట్టు అనిపించింది, దేవుడు తాకాడని నాకు అనిపించింది. నెక్స్ట్ హాస్పిటల్ లోపల థియేటర్లు తీసుకెళ్తే ఆపరేషన్ అవసరం లేదు, ఈమెకి మంచిగా అయిపోయిందని పంపించేస్తారు. అట్లాంటి మెరకల్స్ జరిగినాయి చాలా. ఒక పాప కిడ్నీ 2 ఫెయిల్ అయిపోయినాయి, ఇంకా చనిపోతుంది, అస్థి పంజరలాగా అయిపోయింది, చిన్న పాప. అప్పుడు ఆ పాపను తీసుకొచ్చి ప్రేయర్ చేయిస్తే నేను చెప్పాను, ప్రభా నన్ను కూడా బ్రతికించావు కదా చిన్నప్పుడు, సేమ్ అదేవిధంగా ఈ పాపను బ్రతికించాను అడిగాను. దేవుడు ఆ పాపను బ్రతికించాడు. 2 కిడ్నీలు మళ్ళీ మంచిగా అయినాయి, చక్కగా ఇప్పుడు పెద్దగా అయిపోయి ఉంటుంది, ఎక్కడ ఉందో ఏమో తెలియదు. అలాగా చాలా మెరకల్స్ అయినాయి. ఒక నక్సలైట్ మారడం జరిగింది, చాలా ఎంతోమంది మారిపోయారు, తాగుబోతులు మారిపోయారు. ప్రైజ్ అండ్ వర్షిప్లో, వాక్య పరిచర్యలు, హీలింగ్ ప్రేయర్లో డెలివరెన్స్ పొందుకున్నారు సాతాను శక్తుల నుంచి, దురాత్మ శక్తుల నుంచి. ఇలా అప్పుడు ఈ యొక్క 20 years మినిస్ట్రీలో చాలా మెరకల్స్ జరిగినాయి ప్రియులారా, అద్భుతాలు. అయితే మరణం వరకు వెళ్ళిన వాళ్ళు కూడా, కోమాలో ఉన్న వ్యక్తి ఒక అంకుల్కి ప్రేయర్ చేస్తే వెంటనే ఆయన కోమాలో నుంచి బయటకు వచ్చాడు. సో ఇలాంటి మెరకల్స్ కూడా జరిగాయి అన్నమాట. సో కానీ ఇంకా జరగాలి, దేవుని చిత్తం, ఆయన చిత్తం. సో మనకి ఇంకా మనం ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన చిత్త ప్రకారం ఆయన అద్భుతాలు చేస్తూ ఉంటాడు. అదే చెప్తున్నాను కదా, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వరం. కొంతమందిని దేవుడు ఎక్కువగా వాడుకుంటాడు, కొంతమందిని ఆయన అవసరాన్ని బట్టి ఎవరి సామర్థ్యం చొప్పున దేవుడు కృపావరాలను పంచి పెడుతున్నాడంట. ఇప్పుడు ఆయన మన తండ్రి, మనందరం ఆయన ఫ్యామిలీ మెంబర్స్. సో ఇప్పుడు ఇంట్లో ఒక ఫంక్షన్ అవుతుంది, ఫంక్షన్ అవుతున్నప్పుడు డాడీ, ఇప్పుడు 10 మంది పిల్లలు అనుకోండి సపోజ్, నాన్నగారు ఏం చేస్తారు, అరే పెళ్ళి ఉంది, చెల్లి పెళ్ళి, మనం ఒక్కొక్కరు ఏం చేయాలి, పెద్దోడా నువ్వు ఈ పని చేయి, నువ్వు హాల్ చూసుకో, లేకపోతే నువ్వు వంట పని చూసుకో, నీకు ఆ విషయాలు బాగా తెలుసు, నువ్వు డెకరేషన్ చూసుకో, నువ్వు చుట్టాలను చూసుకో, వచ్చే వాళ్ళకి నువ్వు అన్నీ, అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క పని. అంటే ఎవరి సామర్థ్యం చొప్పున ఎవరు ఎంత చేయగలరో ఆ తండ్రికి తెలుసు. సో ఇప్పుడు ఏమి తెలియని చిన్నోడికి, అరే నువ్వు మొత్తం ఆ పెళ్ళి ఏమేమి జరగాలో అక్కడంతా నువ్వు చూసుకోంటే వాడికి మాట్లాడడం రాదు, ఆ స్టేజ్ మీద మాట్లాడడం రాదు, లేదా దైవజనులు ఇన్వైట్ చేయడం రాదు. సో ఇవన్నీ ఎవరికి ఏ టాలెంట్ ఉంది, ఎవరికి ఎలాంటి కొన్ని సామర్థ్యాలు దేవుడు మనకిచ్చాడు. సో మనకిచ్చిన ఆ సామర్థ్యాన్ని బట్టి దేవుడు కృపావరం ఇచ్చి ఆ వరం ద్వారా దేవుడు మనల్ని వాడుకుంటాడు. సో దేవుడు నాకు ఇవ్వలేదు, అతనికి ఇచ్చాడు, నాన్న నాకు ఈ పని చెప్పలేదు, ఆ పెద్దన్నకి ఈ పని చెప్పాడు అంటానికి లేదు. పెద్దన్న దేవుడు అతనికి ఇంకొక పెద్ద పని ఇచ్చాడు, పెద్ద బాధ్యత అది చేయనివ్వండి. ఇప్పుడు మన చర్చిలో, సంఘంలో కొంతమంది పెద్దన్నలు ఉన్నారు, వాళ్ళకి దేవుడు పెద్ద ఎక్కువ డబ్బు ఇచ్చాడు, కొంతమందికి ఎక్కువ టాలెంట్స్ ఇచ్చాడు, కొన్ని కృపావరాలు ఎక్కువ ఇచ్చేశాడు, అభిషేకం ఎక్కువ ఇచ్చేశాడు, వాళ్ళని ఎక్కువగా వాడుకుంటున్నాడు. వాడుకునేవండి, వాళ్ళు మన బిగ్ బ్రదర్స్, దేవుడు వాళ్ళని వాడుకుంటున్నాడు, వాళ్ళు మన ఫ్యామిలీ మెంబర్సే కదా. వాళ్ళని బట్టి మనం అసూయపడకూడదు, సంతోషించాలి. సో పౌలు గారు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు కొంతమంది అద్భుతాలు చేస్తున్నారు, కొంతమంది స్వస్థపరచు వారిగా దేవుడు చేశాడు. ఇప్పుడు కొంతమందిని చెప్పాను కదా, శ్యామకృష్ణ స్వస్థత పరిచే మినిస్ట్రీ, క్రిస్ రాజ్ ఫాదర్ గారు ఎన్నో స్వస్థతలు, ఎన్నో డెలివరెన్స్. సో ఆయనకి వాక్యం చెప్పే వరము, స్వస్థత వరము, డెలివరెన్స్ 2-3 ఉన్నాయి ఆయనకి, అభిషేకం. మరి దేవుడు కొంతమందికి అట్లా ఇస్తాడు కాబట్టి వీళ్ళు ఉట్టి స్వస్థతలే జరుగుతాయి, ఈ మినిస్టర్లు ఎక్కువ స్వస్థతల గురించే చెప్తారు అని విమర్శించకూడదు. దేవుడు వాళ్ళకి అభిషేకం ఇచ్చాడు, నీకు వేరే అభిషేకం ఇచ్చాడు, నీకు వాక్యం చెప్పే అభిషేకం ఇచ్చాడు. కొంతమంది ప్రవచన వరం, ప్రవక్తగా ఎన్నుకున్నాడు దేవుడు, చెప్పనివ్వండి, ప్రవచన వరం దేవుడు ఇచ్చాడు, అది దేవుని వరం, పరిశుద్ధాత్మ వరం. అది దేవుడు వాడుకుంటుంటే మనం ఎవరు మాట్లాడడానికి? మన పరిశుద్ధాత్మను దూషించిన వాళ్ళం అవుతాం. పరిశుద్ధాత్మను మనం దూషించకూడదు, పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళని మనం అసలు దూషించకూడదు. ఓకే, అద్భుతాలు చేసే వరం, అందరూ అద్భుతాలు చేయలేరు, దేవుడు ఆ వరం కొంతమందికి ఇస్తాడు.
అందరూ స్వస్థతలు చేయలేరు, దేవుడు కొంతమందికి స్వస్థతలు ఇచ్చాడు. సో ఇలాగా ప్రభుత్వాలు చేసేవారు. చాలామంది మన క్రైస్తవులు ఇంతవరకు ఈ పాయింట్ తీసుకోలేదు. ప్రభుత్వాలు చేయడం అంటే సంఘంలో ప్రభుత్వం చేయమనా, సంఘంలో పెత్తనం చేయమనా? దేవుడు ప్రభుత్వాలు అంటే ఎక్కడ ప్రభుత్వం? అపోస్తులు అయిపోయారు, బోధకులు అయిపోయారు, అద్భుతాలు చేసేవాళ్ళు అయిపోయారు, స్వస్థతలు చేసేవాళ్ళు అయిపోయారు, ప్రభుత్వాలు చేసేవాళ్ళు, ఉపకారములు చేసేవాళ్ళు. ఉపకారాలు అంటే ఇప్పుడు సంఘంలో ఉపకారాలు చేసేవాళ్ళు, సోషల్ సర్వీస్ చేసేవాళ్ళు, పేదవాళ్ళకి హెల్ప్ చేయడము, సేవకులకు హెల్ప్ చేయడము, సంఘంలో హెల్ప్ చేయడం. ఓకే, అదొకటి. కొంతమంది దానికోసమే దేవుడిని నియమించాడంట, అది వాళ్ళకి ఇచ్చిన వరం అంట. కొంతమంది ఎప్పుడు స్పాన్సర్ చేస్తూ ఉంటారు. అంటే మరి వాళ్ళు స్పాన్సర్ చేయాలంటే వాళ్ళు రిచ్ అయి ఉండాలి కదా. దేవుడు వాళ్ళకి రిచ్, ఎక్కువ ధనం ఇచ్చి ఉంటాడు, వాళ్ళకి బిజినెస్లు ఇచ్చి ఉంటాడు, వాళ్ళకి పెద్ద కంపెనీస్ ఇచ్చి ఉంటాడు, పెద్ద జాబ్ ఇచ్చి ఉంటాడు వాళ్ళు. సో వాళ్ళు లక్షలు సంఘానికి ఆఫరింగ్స్ ఇస్తారు. సో అలాంటి వాళ్ళు ఇచ్చినప్పుడే కదా సంఘాలు నడిచేది. పేదవాళ్ళకి హెల్ప్ చేయడానికి కానీ, విధవరాండ్రకి కానీ, తండ్రి లేని వాళ్ళకి కానీ ఇలాగా. సో అలా చేస్తున్న వాళ్ళని మనం, వాళ్ళ పరిచర్యను కూడా మనం గుర్తించాలి. అందుకోసమే సంఘంలో డోనర్స్ని హానర్ చేస్తారు, ఎందుకంటే అది వాళ్ళ పరిచర్య, దేవుడు వాళ్ళకి ఇచ్చిన పరిచర్య. సో లాస్ట్ ఏంటంటే ప్రభుత్వాలు చేయవారిగా కొందరిని ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం అండి? ప్రభుత్వం అంటే ఏంటి? మన దేశాన్ని పరిపాలించడం, మన రాష్ట్రాన్ని పరిపాలించడం, మన జిల్లాని పరిపాలించడం, మన ప్రాంతాన్ని, మన గ్రామాన్ని, అంతేగాని సంఘంలో ఉన్న పెద్దలు కాదు. ప్రభుత్వాలు మరి ఎక్కడ పెడదాము? ప్రభుత్వం ఈ వరాన్ని ఎక్కడ పెడదాం చెప్పండి? ఈ వరాన్ని వదిలేశారు చాలామంది. ప్రభుత్వం చేయడానికి కూడా దేవుడు వరం కొంతమంది రాజకీయ నాయకులుగా దేవుడు ఎన్నుకుంటున్నాడు. ఎందుకంటే అది కూడా ఒక మినిస్ట్రీ. సువార్త ప్రకటించడానికి మనకి ఏ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే, ఇప్పుడు భారతదేశంలో ఎన్నో రకాల మతాలు, ఎన్నో రకాల కులాలు, ఎన్నో రకాల ప్రజలు ఉన్నారు. సో అందరి నుంచి వాళ్ళకు ఒక రిప్రజెంటేటివ్ పార్లమెంట్లో ఉన్నారు. కానీ మన క్రైస్తవుల తరపు నుంచి ఎవరైనా ఉన్నారా? ఇండియాలో ఇన్ని కోట్ల మంది క్రైస్తవులు ఉన్నాం, కానీ మన తరపున మనకు జరిగే అన్యాయాల గురించి, మన న్యాయం కోసం, మనకు న్యాయం కోసం, మన సంఘాల కోసం, మన కాపర్ల కోసం, సేవ కోసం, సువార్త కోసం ఎవరైనా అధికారంలో ఉన్న వాళ్ళు ఉన్నారా? ప్రభుత్వం చేసి అది దేవుడు ఇస్తున్నాడు, కానీ దీన్ని నిర్లక్ష్యం చేశారు చాలామంది. అది మనకు కాదు, మనం రాజకీయాలు చేయకూడదు. రాజకీయాలు కాదండి, దావీదు ఏం చేశాడు మరి? దావీదు రాజు కాదా? దేవుడు సౌలుని ఎన్నుకోలేదా? దేవుడే కదా రాజుగా ఎన్నుకున్నాడు దావీదుని. రాజుల గ్రంథం, మనం రాజుల గ్రంథం చదువుతున్నాం కదా, మొదటి రాజులు, రెండో రాజులు. మరి అందులో ఉన్న రాజుల్ని ఎవరు ఎన్నుకున్నారు? నెబుకద్నెజర్ని రాజుగా ఎవరు పెట్టారు? 4 రాజ్యాలు, పారసిక రాజ్యము, గ్రీకు, రోమన్స్, ఎవరు పెట్టారు? వాళ్ళని దేవుడే పెట్టాడు కదా. ఈ ప్రపంచ రాజకీయాలు దేవుని హస్తంలో ఉన్నాయి. నా బిడ్డలు మరి నా తరపున నా దేశాన్ని, నా రాష్ట్రాన్ని పరిపాలించడానికి నా బిడ్డలు ముందుకు రావాలని చూస్తే వీళ్ళు ఉట్టి ఇంట్లో చర్చిలో కూర్చొని చప్పట్లు కొట్టుకుంటూ ఉట్టిగా దీనమొహాలు వేసుకొని ప్రార్థన. ఓకే, సేవకులు, దేవుడు కొంతమందిని అట్లాంటి పిలిపించాడు, కానీ నాయకులుగా ఉండే పిలుపు కూడా మనం తీసుకోవాలి. కొంతమందిలో నాయకుల లక్షణం ఉంటే, మోషే ఒక లీడర్ కదా, మోషే ఒక నాయకుడు కదండి, యెహోషువ ఒక నాయకుడు కదా, యుద్ధం చేశాడు, వెళ్ళి యుద్ధం చేశారు వాళ్ళు. లేదు ప్రభువా, నేను ఎవరిని కొట్టను నాయన, ఎవరిని చంపను నాయన, నేను నాయకునిగా ఉండను నాయన అంటే దేవుడు వాడిని అక్కడనే చంపేస్తాడు. ఎందుకంటే శత్రువులను వెళ్ళి నువ్వు అది ఆ రోజుల్లో, ఆ కాలంలో దేవుడు ఆ విధంగా చెప్పాడు. ఈ రోజులో దేవుడు ప్రభుత్వం చేయమంటున్నాడు, నీకు ఒక మంచి అవకాశం ఇస్తున్నాడు, నువ్వు ఒక మంచి పదవి, నువ్వు చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి ఎదగొచ్చు. నువ్వు ఇటు దేవుని బిడ్డగా ఉంటూనే నీతిగా, నిజాయితీగా, దేవుని ప్రజల కోసం, అంటే ఓన్లీ క్రైస్తవుల కోసం అనే కాదు, ప్రజల కోసం, మానవత్వం కోసం మనం ఒక సాక్షిగా ఒక మంచి స్థానంలో, ఒక అధికారంలో ఉంటే, ఇదిగో చూడు ఒక క్రిస్టియన్ అధికారి ఎంత చక్కగా ఉన్నాడని, అతన్ని బట్టి యేసుప్రభుని ఎంతోమంది అన్యులు తెలుసుకుంటారు కదా. అలా నిలబడిన వాళ్ళని కూడా విమర్శిస్తారు మన క్రైస్తవులు. అది ఎంత తప్పండి. ఎవరైనా రాజకీయాల గురించి మాట్లాడితే, పార్టీ పెడితే, పార్టీలో జాయిన్ అయితే ఇంకా వాళ్ళు భ్రష్టులు అయిపోయారు, వాళ్ళు పడిపోయారు, సేవ వదిలేసి దేవుని సువార్త ప్రకటిస్తే అధికారం చేయొద్దని ఎక్కడుంది? సువార్త ప్రకటించు. దేవుడు అధికారం అనేది అది పరిచర్య, అదొక పరిచర్య, దేవుడు ఇస్తున్నాడు ఆ పరిచర్య. ఒకవేళ కొంతమందికి ఆ టాలెంట్ ఇచ్చి
ఆ యొక్క సామర్థ్యత ఇచ్చి వాళ్ళని అధికారులుగా చేస్తే మంచిదే, అవ్వాలి. ఇప్పుడు మన జగన్ గారు క్రిస్టియన్గా ఉండి ఆయన వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ప్రభు నమ్మిన బిడ్డలే, వాళ్ళు కూడా అధికారంలోకి వచ్చారు. ఓకే, అట్లాంటి వాళ్ళు రావాలి, ఇంకా ఇంకా మంచి వాళ్ళు రావాలి. ఇంకా మన ఆంధ్ర కానీ తెలంగాణ కానీ మన భారతదేశాన్ని కానీ పరిపాలించిన ప్రైమ్ మినిస్టర్ స్థాయిలో వరకు క్రైస్తవ బిడ్డలు కూడా అధికారంలోకి రావాలి, ప్రభుత్వాలు చేయవారిగా ఉండాలి. అయితే ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడంటే, చాలా లాంగ్ అయిపోయిందండి ఈరోజు, బట్ కానీ ఇది చాలా ఇంపార్టెంటే. నేను త్వరగా ముగించేస్తాను, ఇంకొక 10 minutesలో ముగించేస్తాను. ప్రభు ఏమంటున్నాడు, సంఘాన్ని ఆయన శరీరముగా పోల్చుకుంటున్నాడు. అంటే ఇప్పుడు ఒక శరీరములో అవయవాలు ఎలాగా, ఇప్పుడు ఒకే బాడీలో మన కళ్ళు, చెవులు, నోరు, చేతులు, కాళ్ళు, అంటే ఒకే శరీరంలో ఇన్ని అవయవాలు ఉన్నాయి. ఇన్ని అవయవాలు ఉన్నప్పటికీ ఇదంతా కలిసి ఒకే శరీరం. అలాగనే మనందరము కూడా క్రైస్తవులము దేవుని సంఘములో మనం ఒకే శరీరంగా ఉండి ఒక్కొక్కరు ఒక్కొక్క అవయవాలుగా ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. సో ఒకే శరీరంలో ఒక్కొక్క అన్ని అవయవాలకి ఒకే పని ఉండదు. ఇప్పుడు కళ్ళు అంటే కళ్ళు చూడడానికి, చెవులు వినడానికి, నోరు మాట్లాడడానికి, ముక్కు శ్వాస పీల్చుకోవడానికి. ఇప్పుడు ఈ బాడీ అంతా పనిచేయాలంటే ఈ అవయవాలన్నీ పనిచేయాలి. కళ్ళు పనిచేయాలి, చెవులు పనిచేయాలి, నోరు పనిచేయాలి, చేతులు పనిచేయాలి, ఒక పక్కన శ్వాస పీల్చుకునే ఉండాలి, దానిపైన చేస్తూనే ఉంటుంది. గుండె పని, గుండె అది కొట్టుకుంటూనే, అది టపీమని ఆగింది అనుకోండి అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. ఆ గుండె నేను కనపడలేదు, లేకపోతే నన్ను వాడుకోవట్లేదు, నేను ఎవరికి యూట్యూబ్లో కనిపించట్లేదు అని అంటే ఆ గుండె కొట్టుకోవడం ఆగిపోయింది అనుకోండి, ఇక అంతే, నేను వెంటనే పరలోకానికి వెళ్ళిపోతాను. హల్లెలూయా. సో నా చేతులు, ఇప్పుడు నేను చెయ్యను కాదు కదా అని కాలు అన్నది అనుకోండి, నేను పని చేయను అంటే ఆ కాలు నడవకపోతే ఇంక బాడీ ఎట్లా పనిచేస్తుంది? ఇప్పుడు ఏదైనా తీసుకోవాలి, గ్లాస్ పట్టుకోవాలి, దాహం వేస్తుంది, నన్ను వాడుకోవట్లేదు అనేసి చెయ్యి, నేను కాలు కాదు కదా, నేను కన్ను కాదు కదా, నేను పని చేయను అని చెయ్యి అంటే ఆ చెయ్యి పని చేయకపోతే మనకి బాడీ పనిలో ఏ పనైనా అవుతుందా? కళ్ళు నేను చూడను అంటే, నేను చెవులు నేను వినను, నన్ను దేవుడు కళ్ళుగా చేశాడు, నేను చెవుగా ఉండాలనుకున్నాను కానీ దేవుడు నన్ను కళ్ళుగా చేశాడు, నేను చేతులుగా ఉండాలనుకున్నాను కానీ దేవుడు నన్ను కాలుగా చేశాడు అనని అవయవాలు ఇలా అన్నీ కొట్టుకుంటా ఉంటే ఈ బాడీ ఏమైపోతుందండి? మన క్రైస్తవ సంఘం అలాగే ఉంది. దేవుడు కొంతమందిని కళ్ళుగా పెట్టాడు, కొంతమంది చెవులుగా వాడుకుంటున్నాడు, కొంతమంది నోటిగా వాడుకుంటున్నాడు, కొంతమంది చేతులుగా, కాళ్ళుగా వాడుకుంటున్నాడు. అంటే ఇన్ని పరిచర్యలు, ఇన్ని కృపావరాలు దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఇచ్చాడు, ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా వాడుకుంటున్నాడు. ఇవన్నీ కూడా కలిసి ఉండాలి, నాకు కన్ను అక్కర్లేదు, నాకు ఈ చెవు అక్కర్లేదు, నాకు ఈ కాలు అక్కర్లేదు, ఇదిగో నాకు ఆ బ్రదర్, ఆ మినిస్ట్రీ నాకు వద్దు, ఇదిగో వీళ్ళతో నేను మాట్లాడాను, ఆ డినామినేషన్ నాకు వద్దు, ఈ డినామినేషన్తో నాకు పని లేదు. ఏంటండి ఇది? మన శరీరంలో ఒక భాగాన్ని నరికేసినట్టే, ఒక కన్ను తీసేసినట్టే, ఒక చెవు నరికేసినట్టు. వి కెనాట్ డూ లైక్ దట్. మనం అలా చేయలేము. ఒక కన్నుకి బాధ, నొప్పి కంట్లో నలిసిపడితే శరీరం అంతా బాధపడుతుంది. చెవులో నొప్పి వస్తే శరీరం అంతా బాధపడుతుంది. పంటికి నొప్పి వస్తే పంటి నొప్పి ఎట్లా ఉంటుందండి? మొత్తం శరీరం అంతా ఒకసారి జ్వరం వచ్చేస్తుంది. అంటే సంఘములో ఒక వ్యక్తికి బాధ కలిగితే సంఘమంతా బాధపడాలి. అదే క్రీస్తు శరీరం. సంఘమంతా బాధపడాలి. ఎవరికన్నా బాధల్లో ఉన్నారా? ఏ దైవజనుడైనా బాధలో ఉన్నారా? ఏ దైవజనురాలని, ఏ క్రైస్తవ బిడ్డైనా బాధలో ఉన్నారా? అది విన్నప్పుడు మనం బాధపడాలి. అయ్యో ప్రభువా, ప్రవీణ్ పగడాల గారు చనిపోయినప్పుడు నిజంగా క్రైస్తవ సంఘం అంతా బాధపడిందండి, రియల్లీ. అప్పుడు మాత్రం అందరూ ఏకమై ఆయన గురించి కానీ ఆయన్ని కూడా విమర్శించిన గొప్ప వాళ్ళు ఉన్నారు. ఆ టైంలో ఆయన్ని కూడా విమర్శించారు. ఒక వ్యక్తి ఘనంగా ఎత్తబడుతున్నాడు, ఒక వ్యక్తిని దేవుడు గొప్పగా వాడుకుంటున్నాడు. అప్పుడు ఆ వ్యక్తి మన శరీరంలో ఉన్న ఒక భాగమే కదా, క్రీస్తు సంఘంలో ఉన్న ఒక భాగమే కదా. దేవుడు ఆ వ్యక్తిని వాడుకుంటున్నాడంటే మనం సంతోషించాలి. వి షుడ్ ఫీల్ రిజాయిస్. మనం ఎందుకంటే ఆ వ్యక్తి, ఆ మినిస్ట్రీ ఎక్కడితో కాదు, ప్రభు క్రీస్తు శరీరంలో ఉన్న ఒక భాగమే కదా. మరి ఒక అవయవం సంతోషంగా ఉంటే, ఒక అవయవానికి బాధ కలిగితే శరీరం అంతా బాధపడినట్టు
కళ్ళు చూసి ఆనందిస్తున్నప్పుడు శరీరం అంతా ఆనందిస్తున్నట్లు, హృదయం సంతోషిస్తున్నట్లు మనము మన సంఘంలో ఏ డినామినేషన్ పక్కన పెట్టండి, ఏ క్రైస్తవులైనా ఏ మినిస్ట్రీ అయినా వాళ్ళు మంచిగా దేవుని సేవ చేస్తున్నారంటే మనం చూసి ఆనందించాలి. ఎవరినైనా దేవుడు వాడుకుంటున్నాడంటే చూసి ఆనందించాలి. అదే నిజమైన క్రైస్తవుని యొక్క లక్షణం. హల్లెలూయా. నువ్వు అట్లా ఆనందించలేకపోతున్నావా? ఎప్పుడు వేరే వాళ్ళని చూసి పాయింట్అవుట్ చేయడం, వాళ్ళలో ఇది తప్పు ఉంది, ఇది తప్పు ఉంది, ఎప్పుడు ప్రసంగాలన్నీ వేరే వాళ్ళని పాయింట్అవుట్ చేయడమే, మన ప్రసంగాలన్నీ వేరే వాళ్ళని తప్పుడు పట్టడమే. ఏం ప్రసంగాలండి? ఆ ప్రసంగాలు అసలు వినబుద్ధి అవుతుందా? ఎవరన్నా వింటారా? ఎందుకు కరెక్షన్? ఎప్పుడు కరెక్షన్ అయినా కరెక్షన్. ఎంకరేజ్ చేయండి, ప్రజలను ఎంకరేజ్ చేయండి, ప్రేమించండి, ఆదరించండి. గద్దింపు, ఎప్పుడు గద్దింపు, తీర్పు, శిక్ష, కరెక్షన్. నువ్వు అట్లా ఉంటున్నావు, ఇట్లా ప్రతి ఒక్కటి విమర్శించడమే. బట్టల దగ్గర విమర్శ, అలంకరణ విమర్శ, పాటలు పాడే దగ్గర విమర్శ, ప్రభు కోసం నాట్యం వేస్తే విమర్శ, దేవుని కోసం లైట్లు పెడితే విమర్శ, పెద్ద హాల్ తీసుకొని అక్కడ మీటింగ్ పెడితే దాని గురించి విమర్శ. అసలు విమర్శించని పాయింట్ ఏదన్నా ఉందా? ప్రతి దానిలో విమర్శించడం. పెళ్లి దగ్గర విమర్శ, ఫంక్షన్కి విమర్శ, బర్త్డేకి విమర్శ, అసలు ఒక్కొక్కళ్ళు చెప్తున్న మాటలు కొంతమంది దైవజనులు వింటూ ఉంటే అన్ని టాక్స్, వాళ్ళు మాట్లాడిన ప్రతి ప్రసంగాలలో విమర్శలే ఉన్నాయి. అంటే మన శరీరాన్ని మనమే విమర్శించుకుంటున్నాం. క్రీస్తు శరీరాన్ని ఒక అవయవము ఇంకో అవయవాన్ని విమర్శిస్తుంది. అప్పుడు ఎవరు బాధపడతారు? క్రీస్తు బాధపడతాడు, యేసయ్య బాధపడతాడు. మీరు నన్నేలా హింసించుచున్నారు? సౌలుని అడిగా, సౌలా నీవు నన్నేలా హింసించుచున్నావు? ఆయన యేసయ్యని హింసించాడా? ఎవరిని హింసించాడు? సంఘాన్ని హింసించాడు. సంఘాన్ని హింసిస్తే యేసయ్య ఏమన్నాడు? నన్ను హింసించినట్టు అన్నాడు కదా. అంటే మనము మన క్రైస్తవులను, మన తోటి వాళ్ళని బాధ పెడితే, వాళ్ళని విమర్శిస్తే మనము యేసయ్యను బాధ పెట్టినట్టే, యేసయ్యను విమర్శించినట్లే. కాబట్టి ప్రియులారా, మనం అందరినీ కలుపుకోవాలి. సో అందరూ అద్భుతాలు చేస్తున్నారా? లేదు. దేవుడు వాళ్ళకి అద్భుతాలు చేసే వరం ఇచ్చాడు. అందరూ స్వస్థతలు చేస్తున్నారా? లేదు. కొంతమందికి మాత్రం దేవుడు స్వస్థత వరం ఇచ్చాడు. అందరూ ప్రవచనాలు చెప్తున్నారా? నో. అందరు భాషల్లో మాట్లాడుతున్నారా? లేదు. భాషల్లో మాట్లాడితేనే పరిశుద్ధాత్మ పొందినట్టు కాదు. కొంతమందికి భాషలు లేవు, బైబిల్లోనే ఉంది. మీరు చదవండి అధ్యాయం అంతా. అందరికి భాషల అర్థం చెప్తున్నారా? లేదు. అందరూ అపోస్తలులా? కాదు. అందరూ బోధకులా? కాదు. అందరూ ఉపకారం చేస్తున్నారా? అందరూ ప్రభుత్వాలు చేస్తున్నారు? లేదు. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెషల్ గిఫ్ట్ ఇస్తున్నాడండి. మనము మనకిచ్చిన వరాన్ని మనం గుర్తించాలి, ఎదుటి వాళ్ళ వరాన్ని కూడా గుర్తించాలి, వాళ్ళని కూడా మనం కలుపుకోవాలి. వాళ్ళ ఘనత వస్తే మనకు ఘనత వచ్చినట్టే, వాళ్ళకి బాధ వస్తే మనకు బాధ వచ్చినట్టే. అలాంటి మనస్తత్వంలో మనం ఎదిగినప్పుడే ప్రభు అంటున్నాడు, మీరు శ్రేష్టమైన వరములను అపేక్షించుడి. అడగండి, మీకు ఏ వరం కావాలో అడగండి. పరిచర్యలు కూడా, ప్రభా ఇదిగో నాకు ఇందులో నేను వెళ్ళాను, నాకు నన్ను అపోస్తలుడిగా మార్చుదేవా, నన్ను అపోస్తలుడిగా వాడుకు ప్రభా. అడగండి, దేవుడు వాడుకుంటాడు. దేవుడి చిత్తమైతే బోధకురాలుగా నన్ను బోధకుడిగా చేయనైనా, ఉపకారం చేసేవాళ్ళుగా చేయనైనా, అయ్యా నాకు అద్భుతాలు చేసే వరం నాకు ఈ ప్రభా. బెన్హిన్ గారు ఉన్నారు, ఎన్ని అద్భుతాలండి. క్యాథరిన్ కోల్మన్, అద్భుతాలు. మరి స్వస్థతలు ఎంతోమంది స్వస్థతలు చేస్తున్నారు. ప్రభా నాకు అలాంటి వరాలు నాకు ఇవ్వమని అడగాలి. కానీ లాస్ట్ వచనంలో అండి, అన్నిటికంటే ఒక సర్వోత్తమమైన మార్గం నీకు చూపిస్తానంటున్నాడు. సో అదేంటనేది రేపు మనం తెలుసుకుందాము. సో ఇంతవరకు ఈ యొక్క వాక్యాన్ని మరి చెప్పడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాగణుడా, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి, నాయనా ఈరోజు ఈ వాక్యం ద్వారా మాకు అనేకమైన సత్యాలు నేర్పించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. మాతో మాట్లాడండి నాయన. మాకు మీరు ఏ సామర్థ్యం ఇచ్చారో ఆ సామర్థ్యం చొప్పున మాకు వరాలు ఇచ్చి మమ్మల్ని వాడుకోండి. ఆ పరిచర్యల్లో మమ్మల్ని వాడుకోండి. అలాగే మా తోటి వారిని కూడా మేము మా దేహంలో ఒక అవయవాలుగా కలుపుకోవడానికి, వారిని గుర్తించడానికి, వారితో పాటు బాధపడడానికి, వారితో పాటు సంతోషించడానికి మా క్రైస్తవులందరికీ నాయన, దైవజనులందరికీ కూడా సహాయం చేయమని, మమ్మల్ని అందరినీ ఒకే శరీరముగా, ఒకే తండ్రి బిడ్డలముగా, నీ శరీరముగా మా అందరినీ ఐక్యపరచమని
నీకే మహిమ ఘనత ఆరాధన చెల్లిస్తూ నజరేయుని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దయచేసి ఈ వీడియో చూసిన వాళ్ళు మీరు లైక్ చేయడం మర్చిపోవద్దు, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ఇంతవరకు చేయని వాళ్ళు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫేస్బుక్లో ఉన్న వాళ్ళు దయచేసి మన యూట్యూబ్ ఛానల్ ఉంది, సిస్టర్ మేరీ సౌజన్య యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంతవరకు లైవ్లో ఉండి విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. గాడ్ బ్లెస్ యూ. షలోమ్.